మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో జీవవాక్యమును చేతబట్టి లోకమందు జ్యోతుల వలె వెలుగుతూ మిమ్మల్ని ఆరాధించుటకు సంఘమంతటిని ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, వెతబడుతున్న ప్రతి మాట పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. అలాగే ఇప్పుడు మాట్లాడబోతున్నటువంటి మీ మాటలు మీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలించి వారు వినివిడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ దాసునిగా మీ ఆత్మ సహాయమును దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, సర్వకృపానిదేగు దేవుడు మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఆయన సన్నిధి కాంతిలో ఈ విధంగా నిలబడే అవకాశాన్ని మనకు ప్రసాదించారు. గనుక చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట వినయ విధేయతలతో శ్రద్ధాశక్తులతో భయభక్తులతో విని ఆయన చిత్తము మన బ్రతుకులో నెరవేరుటకు ఆయన చిత్తానుసారంగా మనం జీవించుటకు కావాల్సినటువంటి స్థితిని మనమందరం కూడా సంపాదించుకోవాలని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా హితవు పలుకుతున్నాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు విశ్వాసులైన వారు ఆయన చిత్తము ఎలా తెలుసుకోవాలో దానిని గూర్చి దేవుడు రాయించాడు. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ గ్రంథంలో సంగతులు వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా, విశ్వాసులైన దేవుని ప్రజలుగా గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి సంగతిని అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మన పూర్వపు స్థితి ఏమిటి అనేది మనం గమనించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు ఎవరు? అపోస్తులుడైన పౌలు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. అంటే పౌలు భక్తుడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనందరి జీవితాల్లో అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనం విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ ప్రాచీన స్థితి, ఆ ప్రాచీన పరిస్థితి ఏదైతే ఉందో ఆ ప్రాచీన పరిస్థితిని అసహించుకోవాలి తప్ప ఆ ప్రాచీన స్థితిలో ఉన్న వారిని అసహించుకోకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. చెప్పండి, అందరూ చెప్పండి. పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. ఇది అపోస్తలుడైన పౌలు నేర్పించినటువంటి విధానం. ఎందుకు ఇలాంటి పరిస్థితిని పౌలు భక్తుడు నేర్పించాడు? అది యేసుప్రభు వారి దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకు ఈ పరిస్థితిని విశ్వాసులందరికీ నేర్పించాడు అని ఆలోచిస్తే, అవును, ఆ ప్రాచీన స్థితిలో నుండే, ఆ పూర్వపు స్థితిలో నుండే, అక్కడి నుండే ఇక్కడికి వచ్చాము. అక్కడి నుండి ఇక్కడికి వచ్చినంత మాత్రాన వాళ్ళను మనం చెడ్డగా చూడాలా, అసహించుకోవాలా, దూషించాలా, హింసించాలా అంటే కాదు. అది ఆన్సర్. అందుకే పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. ఇక్కడ మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన వైద్యం జరుగుతుంది. ఆత్మీయ వైద్యులు, ఆత్మ సంబంధమైన వైద్యం జరుగుతుంది. ఆత్మ సంబంధమైన వైద్యం జరుగుతున్నప్పుడు ఒక వైద్యుడు ఎప్పుడు కూడా రోగిని తన దృష్టితో చూడాలి. అంటే తన స్థానంలో ముందు రోగిని చూడాలి. రోగం అనేది అందరికీ వచ్చే అవకాశం ఉంది కదా. రోగం అనేది కొందరికి వస్తుంది, కొందరికి రాదు అనడానికి ఏమీ లేదు. ప్రతి శరీరానికి ఏమొచ్చే అవకాశం ఉంది? రోగం వచ్చే అవకాశం ఉంది. వైద్యుడు కూడా ఒకప్పటి రోగే కదా, మరి కదా. వైద్యుడు కూడా ఒకనాటి రోగి. తాను కూడా వైద్యం చేయించుకుని స్వస్థపరచబడి ఇప్పుడు వైద్య వృత్తిలో కొనసాగుతున్నంత మాత్రాన తాను ఎప్పటికీ రోగిని కాను, ఎప్పుడు రోగి కాలేదు అని స్టేట్మెంట్ ఇవ్వగలడా? నేను ఎప్పుడు రోగం బారిన పడలేదు ఎందుకంటే నేను వైద్యుడను గనక అని అనగలడా? అనలేడు. అలా అనాలంటే ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే అనగలరు. ఆయన ఒక్కరే అనగలరు, మిగిలిన ఎవరు అనలేరు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా తన పూర్వపు స్థితిని మర్చిపోలేదు. పూర్వం నేను హింసకుణ్ణి అంటాడు, దోషకుణ్ణి అంటాడు, హానికరుణ్ణి అంటాడు. ఎందుకు నాకు ఇలాంటి నీచ స్వభావాలు వచ్చాయంటే యోధ మతంలో ఉన్నాను కాబట్టి. గెట్ మై పాయింట్ క్లియర్లీ. పౌలు ఎందుకంత దుష్ట స్వభావంతో నిండిపోయాడు? పౌలుకి ఎందుకు అలాంటి దురాలోచనలు వచ్చాయి? పౌలు ఎందుకు ఇతర వ్యక్తుల్ని ప్రేమించలేకపోయాడు? ఇప్పుడు తను ప్రస్తుతానికి యూదుడు, యోధ మతంలో ఉన్నాడు. యోధ మతంలో ఉండి ఎవరిని హింసిస్తున్నాడు? క్రైస్తవులు హింసిస్తున్నాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, యోధ మతం క్రైస్తవ్యం రెండు ఒకటి కాదు. దేవుడు ఒక్కడే అని భావించారు తప్ప రెండు ఒకటి కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలా ఎవరు చెప్పినా మీరు పట్టించుకోవద్దు. బైబిల్ అలా లేదు అసలు.
పౌలు యోధ మతస్థుడుగా ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవుల్ని చాలా దారుణంగా ద్వేషించాడు. ఎంత ద్వేషించాడంటే వాళ్ళను హింసించడానికి, కొట్టడానికి, చంపటానికి, చెరసాలలో వేయటానికి పత్రికలు తీసుకుని పెద్దల దగ్గర, అధికారుల దగ్గర ఎవరిని, చివరకు పురుషుల్ని, స్త్రీలను కూడా, ఆ మార్గంలో నడుస్తున్నటువంటి పురుషుల్ని, స్త్రీలను కూడా ఏదో విధంగా బాధ పెట్టాలి, వాళ్ళను చెరలో వేయించాలి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళని హింసించాలి, కొట్టాలి, తిట్టాలి, దూషించాలి. దోషకుడు అంటే దూషించేవాడు, దూషించాలి అనే భావజాలం మాత్రమే నరనరాల్లో నింపుకున్నటువంటి ఒక మత ఉన్మాది యోధ మతంలో ఉన్న సౌలు. ఏమనొచ్చు ఇప్పుడు ఆయన్ని? మత ఉన్మాది యోధ మతంలో ఉన్నటువంటి సౌలు ఉన్మాదంతో రగిలిపోతున్నాడు. అంటే ఇంకా క్రైస్తవుడు కనబడ్డాడు అంటే, తన మతం కానివాడు కనబడ్డాడు అంటే ద్వేషిస్తూనే ఉంటాడు అనమాట. నరనరాల్లో ద్వేషం ఉంది. తనకి యోధ మతం ఒక్కటే, యోధ మత ప్రవిష్టుడు, గమలియేలు పాదాల దగ్గర అభ్యాసం చేసినవాడు, ఎంత భక్తి నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఆ యోధ మతంలో ఉండేవాడు కూడా చెబుతాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు అనుకుంటాను, ఒకసారి చూడండి ఎంత భయంకరమైన స్థితిలో ఆయన ఉండేవాడో వివరిస్తాడు. ఒకప్పటి అతని ప్రాచీన పరిస్థితి చాలామందికి ఉండేది. ఇది ఈ భావజాలం కేవలం పౌలు గారికే కాదు, ఆ యోధ మతంలో ఉన్నటువంటి చాలామందికి ఇలాంటి దుష్ట స్వభావం ఉండేది. 26వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 4వ వచనం చూడాలి అందరూ. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో ఎవరందరూ ఎరుగుదురట. అబ్బా, యూదులందరికీ తెలుసు కదా నా క్యారెక్టర్ ఏంటో, నేను ఎలా ఉండేవాడినో, నా స్వభావం ఏంటో యూదులందరికీ తెలుసు. వాళ్ళ మధ్యలోనే పెరిగా, వాళ్ళతోనే ఉన్నా, వాళ్ళతోనే తిన్నా, వాళ్ళ మతంలోనే ఉన్నా. సో కాబట్టి యూదులందరికీ ఆ సౌలు అంటే ఎలాంటోడయ్యా అంటే, అమ్మో మహామత పిచ్చోడు. సౌలు ఎవరు? మత పిచ్చోడు, మత ఉన్మాది. వాళ్ళ యోధ మతం తప్ప ఇంకో మతం పేరెత్తితే రగిలిపోతాడు అనమాట, అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని దూషించేస్తాడు. దగ్గరుండి స్టెఫన్ చంపించేశాడంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్ అలాంటిదో. దగ్గరుండి స్టెఫన్ని రాళ్లతో కొట్టించి చంపించేశాడు సౌలు. వస్త్రాల దగ్గర ఉన్నాడట సాక్షిగా. చాలా భయంకరుడు అసలు. జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటివి ఉండవు. అంటే మనిషిని మనిషిగా చూడ్డు, మానవత్వం కూడా లేనోడు. ఏమి లేనోడు? మానవత్వము అంటే అర్థం ఏంటి? నాలాగే తోటి మనిషి అనే భావన మానవత్వం అంటారు. మానవత్వం అంటే అదేదో చెడ్డ పదము కాదు, అదేదో క్రీస్తుకి సంబంధం లేని పదము కాదు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అన్న దాంట్లో మానవత్వం ఇమిడి ఉందా లేదా? చెప్పండి, ఇమిడి ఉందా లేదా? అసలు మానవత్వం లేనోడికి ఆ పదం అప్లై అవ్వదు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అన్న పదంలో మానవత్వం ఇమిడి ఉంది. పౌలు అంటాడు మానవత్వం మాట పక్కన పెడితే ధర్మశాస్త్రం అంతా ఉందంటాడు. అందులో ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటతో చెప్పేచ్చట. ఏంటట? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించిన మాటలో ఇమిడి ఉందరా నాయన, మీకు సరిగా అర్థమై చావలేదు. ఒకప్పుడు నాకు సరిగా అర్థమై చావలేదు, అందుకే నేను హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా కొనసాగాను, మత పిచ్చి పట్టి రగిలిపోయాను, మత ఉన్మాదంతో రగిలిపోయాను అని తన గురించి తాను చెప్పుకుంటాడు. హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి. ఆ తర్వాత చూడండి, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. నెక్స్ట్, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని, ఏమన్నాడు? మన మతంలోని అంటే తన పూర్వపు మతంలోని బహునిష్ట గల తెగననుసరించి పరిసయ్యుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అంటే యేసు ప్రభువుని హింసించి ఇబ్బందికి గురి చేసిన శాస్త్రులు రెండో వర్గం ఎవరు? పరిసయ్యులు. ఆ పరిసయ్యుల వర్గానికి చెందినోడే సౌలు అనబడిన పౌలు. సౌలు గారి పాత పేరు, కొత్త పేరు మనందరికీ తెలుసు. అంటే క్రైస్తవంలోకి వచ్చాక కూడా చాలా సంవత్సరాలు సౌలుగానే పిలువబడ్డాడు. తర్వాత కొన్నాళ్ళకి పౌలుగా పిలువబడ్డాడు. ఎక్కువ సంవత్సరాలు క్రైస్తవంలోకి వచ్చాక కూడా ఎక్కువ సంవత్సరాలు సౌలు అనే పదంతోనే పిలువబడ్డాడు. వచ్చిన వెంటనే పౌలు అని పేరు మార్చలా ఎవరో కూడా. ఏమండి? ఆ తర్వాత ఆ చరిత్ర కూడా నేను గతంలో చెప్పాను మీకు. పేరు మారాలా, తీరు మారాలా అనే టాపిక్లో చెప్పాను. పేరు కాదు ముఖ్యం, తీరు ముఖ్యం అనే టాపిక్లో చెప్పాను. సరే, ఇప్పుడు ఇతను క్యారెక్టర్ ఎలాంటిదట? నేను ఇంత దుర్మార్గపు స్వభావం కలిగి ఉండేవాడిని, ఇలాంటి మత ఉన్మాదంతో రగిలిపోయేవాడిని. కాబట్టి ఇప్పుడు నేను ఆ భావజాలాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత మరి నా పూర్వ మతంలో ఉన్న యూదుల్ని ఎలా చూస్తున్నాను? నా కన్సర్న్ ఏంటి వాళ్ళ మీద? నేను ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నానా?
నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా దృష్టికి అందరూ ఒకలాగా కనబడుతున్నారు, ఎందుకంటే నశించిపోయేవారుగా కనబడుతున్నారట పౌలు గారు. క్రీస్తు ప్రేమ అనే కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నాడు పౌలు అందరినీ. క్రీస్తు ప్రేమ అనే కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నప్పుడు అందరూ ఎలా కనబడుతున్నారట పౌలు గారి దృష్టికి? చెప్పండి, ఎలా కనబడుతున్నారు? అయ్యో రక్షణ లేదు, పాపములోనే ఉండి చనిపోతున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేదు, ఆ పాపపు భావజాలాన్ని విడిచిపెట్టలేదు, మారు మనస్సు పొందలేదు, వీరు నిత్య జీవానికి అర్హత ఇంకా సంపాదించుకోలేదు అనే జాలి దయ. ఎందుకు? క్రీస్తు ప్రేమ అనే కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎలాంటి వాడంటే నన్ను ద్వేషించేవాణ్ణి దూషిస్తా అనేవాడు కాదు క్రీస్తు. నన్ను ద్వేషించేవాణ్ణి చంపేస్తా అనే స్వభావం కలిగిన వాడు కాదు. క్రీస్తులో మత ఉన్మాదం లేదు. ఒకవేళ మత ఉన్మాదం ఉంటే యోధ జాతిలో పుట్టి యూదులకు సపోర్ట్ చేసేవాడు. మొన్న ఆదివారమే మీరు విన్నారు. కానీ యూదులకు ఎక్కడా యేసుప్రభు వారు సపోర్ట్ చేయలా. అదే జాతిలో పుట్టాడు. ఒక రకంగా మాట్లాడితే యేసుప్రభుడు కూడా యోధ మతంలో నుంచి వచ్చాడు. ఆయన ఏ మతంలో నుంచి వచ్చాడు? యోధ మతంలో నుంచి వచ్చాడు. మరి భౌతికంగా మాట్లాడుకుంటే, లోక సంబంధంగా అప్పటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటే యోధ మతంలో నుండి వచ్చాడు. ఇప్పుడు ఆ మత పిచ్చి యేసుప్రభు వారికి ఉందా? భౌతికంగా, శరీర సంబంధంగా లేదు. ఆ యోధ మతంలో ఉన్న శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదే ప్రసంగాలు, ఎక్కడికి వెళ్ళినా అవే బోధలు. చెత్త కొట్టేస్తున్నాడు, మామూలుగా లేదు. సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. అరే పరిసయ్యులారా, శాస్త్రులారా, అంధులైన మార్గదర్శకులారా, ఒకని మీ మతములో కలుపుకున్నట్టుకు అవసరమైతే మీరు సముద్రాన్ని, భూమిని చుట్టొచ్చేస్తారు. వాడు మీ మతంలో కలిసిన తర్వాత మీకంటే ఎక్కువ నరకపాత్రుడిగా చేస్తారు. మీరు మత పిచ్చి పట్టిన వాళ్ళు మీరు అన్నాడు ప్రభు డైరెక్ట్గా. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఇతడు క్రీస్తుకు, ఇతను దేవుడికి వ్యతిరేకం అనుకున్నారు. అంతే. ఏమనుకున్నారు వాళ్ళందరూ? శాస్త్రుల పరిసయ్యులు యేసుప్రభుని ఏ దృష్టికోణంలో చూశారు? ఇతడు మన దేవుడికి వ్యతిరేకి, ఇతడు మన దేవుడిని ఆరాధించేవాడు కాడు, ఇతడు మన దేవుడిని ప్రేమించేవాడు కాడు. ఎందుకంటే మన ఉన్మాదం ఇతనిలో లేదు. ఇతడు మనోడైతే మనలాగే ఉన్మాదిలాగా ఉండాలి. ఉన్మాదిలా లేడు. సమరయుల్ని దగ్గర తీసుకుంటున్నాడు, సమరయుల్ని హీరోల్లా చూపిస్తున్నాడు. ఆ సురఫెనికియా వంశస్థురాలు, కనాను దేశపు స్త్రీ, ఆమెకు కూడా హెల్ప్ చేసేసాడు. విశ్రాంతి దినాన స్వస్థతలు చేస్తున్నాడు. అదో పెద్ద వివాదం నడిచింది ఆ రోజుల్లో. అసలు యేసు ప్రభువు పేరేంటి చెప్పనా? పుట్టినప్పుడే ఆయనకు పేరు వచ్చింది. ఏంటట ఆయన పేరు? వివాదాస్పదమైన గుర్తంట ఆయన. యేసు ప్రభు గారికి వచ్చిన పేరేంటి? వివాదాస్పదమైన గుర్తు. ఏంటి వివాదం? ఇంకా అన్నింట్లో వివాదాలే ఆయనకి, ఎక్కడికి వెళ్ళినా వివాదాలే. వివాదాలు రాక మానవు అన్నట్టు వస్తాయి, ఎందుకు రావు? ఇప్పుడు కొన్నాళ్ళుగా ఒక రాయి కింద పురుగులన్నీ ఉండిపోయినాయి అనుకోండి. చీకట్లో ఉన్న పురుగులు ఇవి, వెలుగు పరిచయం లేదు ఈ పురుగులకి. ఎప్పుడైతే రాయి పైకి లేపారో ఆ పురుగుల మధ్యలో ఏమొచ్చేస్తుంది? అరే గలిబిలు వచ్చేస్తుంది. అప్పటి వరకు చీకటే పరిచయం ఈ పురుగులకి, అందుకు అలవాటు పడిపోయి చక్కగా చీకట్లో హాయిగా పడుకుని ఉన్నాయి. అలాంటి వివాదాస్పదమైన గుర్తుగా యేసుప్రభు ఉన్నారు. శాస్త్రులందరూ, పరిసయ్యులందరూ కలకలం వచ్చేసింది ఆయన మాట్లాడుతుంటే, ఆయన బోధిస్తుంటే. యెరూషలేములో మామూలుగా లేదు. ఓ కలకలం కలకలం కలకలం. ఎందుకు అలాంటి పరిస్థితి అంటే యేసుప్రభు వారు సత్యాన్ని ఉపదేశిస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. దేవుని మనసు మీకు అర్థం కాలేదు అని చెప్తున్నారు ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి. ఇంక ఈయన మీద రకరకాలు, ఈయన దెయ్యం పట్టినోడని ఒక శాస్త్రి, ఈయన బయల్జెబూల్ వల్ల అధికారం పొంది ఇవన్నీ చేస్తున్నాడని మరొక పరిసయ్యుడు, పిచ్చివాడని ఒకడు, వెర్రివాడని ఒకడు, మీరెలా అతన్ని నమ్ముతున్నారని ఇంకొకడు, మీరెలా అతని వైపు చూస్తున్నారని మరొకడు. ఇలా రకరకాలుగా యేసు ప్రభు వారి మీద విషపు బాణాలు వేయడం మొదలుపెట్టారు. విషపు బాణాలు. ఎన్ని బాణాలు వేసినా సత్యము సత్యమే, అసత్యము అసత్యమే. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క ధైర్యం, ఆయన ధీరత్వం, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే ఆయనకు మత పిచ్చి ఉండదు. ఎవరొచ్చినా ఆయన స్వస్థత చేశారు, ఎవరొచ్చినా ఆయన వాళ్లకు తోడుగా నిలబడ్డారు. తన దగ్గరకు వచ్చి వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. లేట్ అయిపోతున్నా కూడా స్వస్థత చేసి పంపించారు తప్ప, బాబు టైం అయిపోయింది, గేట్ క్లోజ్ చేసాం, సార్ భోజనానికి వెళ్తున్నారు, ఇప్పుడు స్వస్థతలు అవ్వో, పొద్దున రండి అన్నట్టుగా ఎక్కడ మనకు బైబిల్లో ఒక వచనం కూడా కనబడదు. ఇందుకే స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయన నమ్మి వచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు యోధ మత పిచ్చి ఉన్నోళ్లే. అది ఎప్పుడు బయలుపడింది? శిలువ మరణం దగ్గర బయటపడింది వాళ్ళ మత పిచ్చి. మాకు బరబ్బాయే కావాలి, యేసుక్రీస్తు వద్దు. యోధ మత పిచ్చి, అది యోధ మతం మీద ఉన్న పిచ్చి. అది శిలువ మరణం దగ్గర బయటపడిపోద్ది. వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఈయన దగ్గర ఏదో అద్భుత శక్తులు ఉన్నాయి, స్వస్థత చేస్తున్నాడు, చేయించుకుని వెళ్ళిపోదాం. వచ్చేవాడట, స్వస్థత అడిగేవాడు, చేసి పంపించేసేవాడు. విశ్వాసం లేని వాళ్ళకు కూడా యేసుప్రభు ఏం చేశాడు? స్వస్థతలు చేశాడు. అదే ఆయన గొప్పతనం. వాళ్ళకి విశ్వాసం లేదు అసలు, కానీ యేసుప్రభు స్వస్థపరిచాడు. శక్తి ఉన్నప్పుడు స్వస్థపరచడానికి ఆటంకం ఏముంది? అది చిల్లర పనులు కాదు యేసుప్రభు చేసింది.
ఈరోజు చాలామంది చేస్తున్నట్టు తుస్ బుస్ అని అలాంటి చిల్లర పనులు కాదు. యేసుప్రభు చేసినవన్నీ ఒరిజినల్ నికార్సైన అద్భుతాలు. టప్ 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 మన ఆన్ ద స్పాట్లో ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగిపోయేవి. అలా టక్ 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 ఎవరొస్తే వాళ్ళకి కొత్త అవయవాలు ఇచ్చి పంపించేస్తుంటే వీళ్ళందరూ కేవలం అందుకే వచ్చారు. అంతే తప్ప ఆయన బోధ విని మారదాం, మంచిగా మారదాం, సమరయులు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళని దగ్గర చేసుకుందాం, ప్రేమతో దగ్గర చేసుకుందాం అనే భావజాలం వాళ్ళకి లేదు. యోధమత పిచ్చి పట్టి రగిలిపోతున్నారు వాళ్ళు. సో యేసుప్రభు వారు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారంటే, మనం మన యథార్థతను ఇతరులకు చాటి చెప్పేటప్పుడు మనం ఏ స్థితిలో నుండి వచ్చామో గుర్తించాలన్నది ప్రజలకు నేర్పించాలనుకున్నారు యేసుప్రభు వారు. అందుకే చూడండి, సౌలు చాలా దుర్మార్గుడు, క్రూరుడు, భయంకరుడు. మరి ఆ క్రూరుణ్ణి, భయంకరుణ్ణి యేసుప్రభు వారు మొత్తేయాలి కదా. అరే నా పిల్లల్ని హింసిస్తున్నావు, నా పిల్లల్ని దూషిస్తున్నావు, నా పిల్లలకి హాని చేస్తున్నావు, కనుక నేనేం చేయాలి? మొత్తేయాలి అని మొత్తేశాడా? చంపేశాడా? లేదు. మరి ఏం చేశారు ఆయన? ఏం చేశారు? దర్శించారు. దమస్కు మార్గంలో దర్శించగానే కింద పడిపోతాడు. కళ్ళు కనబడట్లేదు అతనికి, సో ఇప్పుడు కళ్ళు కనబడకుండా కింద పడ్డప్పుడు ఎంత అందంగా అడుగుతాడు తెలుసా? అపోస్తల కార్యాల్లో చూడండి ఎంత అందంగా అడుగుతాడు. 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట నరహంతకుడు. జాలి, దయ, కరుణ, మత పిచ్చి పట్టినోడు ఉండవండి. చంపడానికి ఏంటి, తిట్టడానికి ఏంటి, దూషించడానికి వెనకాడు పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, ఈయన ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి తనకు హత్య చేయుట ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. చూసారా, వాళ్ళ మత పెద్దల దగ్గరికి వెళ్ళి పత్రికలు అడిగాడట. దమస్కులో ఉన్న ఇంకా సమాజాలు ఉన్నాయి కదా, అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అక్కడ పత్రికలు ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని ఎంటబెట్టుకొని ఈ సంఘాలన్నింటినీ నాశనం చేసేసి, వాళ్ళని హత్య చేసేసి, వాళ్ళని చంపేసి, మన మతం కోసం నేను కత్తి పట్టుకుంటా, ఉగ్రవాదిలా మారిపోతా, మతం కోసం కత్తి పట్టుకుని ఏమైపోతా, ఉగ్రవాదిలా మారిపోతా, వాళ్ళని దూషిస్తా, హింసిస్తా, వాళ్ళ మీద రోజు దూషణ మాటలు మాట్లాడుతూనే ఉంటా, బూతులు తిడతానే ఉంటా, వాళ్ళని చెడ్డ చేస్తానే ఉంటా. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక క్రైస్తవుడు, ఒక హిందువు నిలబడి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారనుకోండి, మామూలుగా మనుషుల్లో ఉన్నటువంటి నైజం ఏంటంటే, ఎక్కువ శాతం మంది హైందువులందరూ హిందువుల వైపుకి హిందూ పక్షంగా తిడుతున్న వ్యక్తి వైపుకి వెళ్తారు. ఎక్కువ శాతం మంది క్రైస్తవులందరూ క్రైస్తవ పక్షంగా తిడుతున్న వ్యక్తి వైపుకి వెళ్తారు. కానీ మధ్యలో ఆగి ఆలోచించేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. మధ్యలో ఆగి ఆలోచించి ఇద్దరిలో తప్పెవరిది, అసలు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నది ఏంటి, వీళ్ళ ద్వారా సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అని విశ్లేషించేవాడు జ్ఞానవంతుడు అవుతాడు, క్రీస్తు ప్రేమ కలిగిన వాడు అవుతాడు. అప్పుడు ఒకవేళ తప్పు మనోడిదైతే మనోడికే బుద్ధి చెప్పాలి, తప్పు అవతలవాడిదైతే అవతలవాడికే బుద్ధి చెప్పాలి తప్ప వీళ్ళిద్దరిని బట్టి మతాన్ని, మొత్తం విశ్వాసాన్ని లేదా మొత్తం మార్గాన్ని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఎందుకంటే అన్ని మతాల్లో, అన్ని విశ్వాసాల్లో, అన్ని మార్గాల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఒకే పొలంలో గోధుమలు ఉన్నాయట, గురుగులు ఉన్నాయట. సో పారదర్శక స్వభావం ఉండాలి, పక్షపాతము లేని వైఖరి కనపరచాలి. ఇది ఈ రోజున్న యావత్ క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది. మనం సమాజంలో బతుకుతున్నాం. సరే, పౌలు క్యారెక్టర్ ఇంత నీచంగా ఉందండి, సౌలు క్యారెక్టర్ ఇంత నీచంగా ఉంది ఆ టైంకి. అప్పుడు అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. టైం వచ్చింది. టైం వస్తే ఎవరైనా ఆ ప్రేమకు పట్టబడాలంతే. ఆ టైం వచ్చేంతవరకే విర్రవేగడం. టైం వచ్చిన తర్వాత ప్రేమకు పట్టబడాలి. సో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, ఇది క్రీస్తు ప్రేమ. అర్థమైందా? అంతే తప్ప ఏరా సౌలు, మా వాళ్ళ జోలికి వస్తావురా, నరికి పోగులేడేస్తా నిన్ను, ముక్కల కింద నరికేస్తానంతే నిన్ను, మా వాడిని ఒక నరికేవా నిన్ను 100 ముక్కలు చేస్తా. అది యేసుప్రభు క్యారెక్టర్ కాదు. ఇప్పుడు యేసుప్రభు వైద్యుడు కాబట్టి రోగాన్ని చూస్తున్నాడు, అంటే పాపాన్ని చూస్తున్నాడు తప్ప పాపిని ద్వేషించట్లేదు. పాపాన్ని, సౌలులో ఉన్న ఆ పాపాన్ని, మత పిచ్చిని, మత ఉన్మాదాన్ని ద్వేషిస్తున్నాడు. అరే నాయన, నువ్వు ఆ మత ఉన్మాదం నుంచి బయటికి రారా, కళ్ళకున్న గంతలు తీసే పొరల వంటివి రాలాగా. అతని కళ్ళ నుండి ఏం రాలాలి?
అరే బాబు నీ కళ్ళకున్న పొరలు రాలాలి, పొరలు రాలిపోవాలి, పొరలు ఉన్నాయి ఇంకా నీకు. చూడండి అప్పుడప్పుడు పాము చర్మాన్ని వదిలేస్తుంటుంది, దాన్ని ఏదో అంటారు, కుబుసం విడిచింది ఇది అంటారు కదా. సో అలాగా నీకు కూడా కొన్ని పొరలు ఉన్నాయి, ఆ పొరలు వదిలేసుకో. ఆ పొరలు వదిలేసుకుంటే మనిషిలో చూస్తావు నువ్వు. అదే మొన్న కూడా చాలాసార్లు ఇప్పటివరకు కొన్ని 100 సార్లు చెప్పుంటాను. ఏం చెప్పానంటే, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, హిందువు కావచ్చు, ఇస్లాం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, నీ పరిధి వరకే నీ విశ్వాసం కొనసాగుతుంది. పరిధి దాటి భారతదేశంలో బ్రతుకుతున్నాం, బయటికి వెళ్ళిపోతాం, రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు లారీ ఢీకొట్టేసింది. లారీ ఢీకొట్టేసిన తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ దేవుని పిల్లలే, నీ దగ్గర ఆగిన వాళ్ళు అందరూ నీ పొరుగు వారే, మంచి సమరయ్య లెక్క. వాళ్ళలో ఎవరు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు వెళ్ళాలి, అంతే తప్ప రక్తలో కొట్టుకుంటూ నీదేమతం మా క్రైస్తవుడమేనా? కాదు బాబయ్య, నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుని వచ్చాను బాబయ్య. అయ్యి బాబాయ్ అయితే నన్ను ముట్టుకోకు. నీదేమతం? నేను ఇస్లాం భక్తుని బాబయ్య, అల్లాను పూజిస్తాను. అచ్చచ్చచ్చ అసలు ముట్టుకోకు. ఎవడో ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా, నన్ను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు, చచ్చిపోతున్నాను బాబు అంటే ఉన్నోళ్ళందరూ పోతారు. నిజానికి అక్కడ క్రైస్తవుడు ఉన్న ఆడు కూడా పోతాడు. ఎవరు దరిద్రుడే, ఇంత దుర్మార్గం స్వభావం గలవాడు ఏంటంటే నాయన, ఇటు చచ్చేటప్పుడు కూడా నీకు ఏం పిచ్చిపోలేదు, మత పిచ్చిపోలేదు అనుకుని పోతాడు. అక్కడ ఉండదు, ఆ స్వభావం ఉండదు. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు కత్తి పట్టుకుని కుట్లేయడానికో కట్ చేయడానికో వస్తున్నప్పుడు, ఆగా నువ్వు క్రైస్తవ ఎంబీబీఎస్సా, ఇస్లాం ఎంబీబీఎస్సా, హిందూ ఎంబీబీఎస్సా అంటే అన్ని ఎంబీబీఎస్లు ఉండవు నాయన, ఒక ఎంబీబీఎస్ ఉంటుంది నాయన అంటే మాకుంటుందే అని ఎవడైనా మత పిచ్చోడు అన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఏ సైన్ ఎడించని ఇచ్చేస్తాడు, దైద్యం వదిలిపోద్ది. ఇలాంటి చీడపురుగు ఎందుకని. సో కాబట్టి మీకు రియాలిటీలోకి రండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం అందరం కలిసి బతుకుతున్నాం ఇక్కడ, ఎవరిని మనం ద్వేషించొద్దు. మనందరం కలిసి మన చుట్టూతో ఉన్నవాళ్ళు. నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు. 2013 అనుకుంటాను నేను క్రైస్తవంలోకి వచ్చిన తొలి దినాల్లో. 10లో కదా నేను వచ్చింది, 12 కానీ 13 కానీ, మేబీ 12 అవ్వచ్చు, అంటే సరిగ్గా టైం గుర్తులేదు. ఈరోజు అవకాశం ఉంటే వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఏదో రోజు తీసుకొచ్చి నిలబెడతాను మీ ముందు. ఇదే ప్రాంతంలో, అప్పటికి మీలో చాలామంది నా దగ్గర లేరు, కొంతమంది ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఈ బాలు వీళ్ళందరికీ తెలుసు. ఇదే ప్రాంతంలో ఒక మీటింగ్ నిర్వహించాం. వర్షాకాలం, మంచి వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఆ మీటింగ్ ఆగిపోయింది. ఆగిపోతే అక్కడ తాతానగరంలో ఒక రామాలయం ఉంటుంది. అది నాకు తెలిసి వీళ్ళెవరో జాలర్లు ఉంటారు కదా, నెయిలీలా ఏదో అంటారు, ఏమో నాకు ఆ పేరు క్లియర్గా తెలియదు కానీ వాళ్ళు జాలర్లు అంటే చేపలు అమ్ముతుంటారు, వాళ్ళ వృత్తి జాలరి వృత్తి. సో వాళ్ళ రామాలయం అది. ఆ రామాలయం దగ్గర గ్రౌండ్లో ఆ రామాలయం అరుగు మీద స్టేజ్ వేయించి వాక్యం చెప్పమని వాళ్ళు చెప్పారు. అది భారతీయత అంటే. సో అలాంటివి చూసినోండి నేను. వాళ్ళందరినీ తీసుకొచ్చి కావాలంటే వేదిక మీద సాక్ష్యం చెప్పించగలను, అలా జరిగిందా లేదా, ఇచ్చారా లేదా అని. దాన్ని పాడు చేసేవాడు క్రైస్తవ్యంలో ఉన్నా, హిందుత్వంలో ఉన్నా, ఎక్కడున్నా వాడు చెడపురుగే. ఇప్పుడు వాళ్ళు మనల్ని అంత ప్రేమించి, బాబు ఇక్కడ పెట్టుకోండి మీటింగ్, వర్షం వస్తుంది కదా, వర్షం మీటింగ్ అయిపోయింది, ఈ ఎవరి మీద మీరు స్టే చేసేసుకోండి, మాకేం ఇబ్బంది లేదని ఆ కమిటీ మొత్తం. ఏం భారతీయత అది? ఇప్పుడు నా మతంలోకి అన్యాయంగా నేను లాగేసుకోవాలి, నీ మతంలోకి అన్యాయంగా నన్ను లాగేసుకోవాలి, ఇది కాదు. నీకు సత్యం అర్థమైనోడు ఎవరికి నచ్చిన మార్గంలోకి వాడు వెళ్ళిపోతాడు. ప్రభు వారి హృదయం తెరవాలి, నువ్వు సత్యం మాత్రమే ప్రకటించాలి. అది ప్రేమపూర్వక భావనతో మాత్రమే ప్రకటించాలి తప్ప ద్వేషంతో మనం ఎవరిని దగ్గర చేసుకోలేము, ద్వేషంతో మనం ఎవరిని సత్యం చెప్పలేము ఎవరికి కూడా. ద్వేషంతో ఎవరో మారు మనస్సు పొందరు కదా. సో కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఆ చర్చలో కూడా ఏం చెప్పానంటే, ఏమంటే గతంలో ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు చాలామంది బాధపడ్డారు, ఒక వ్యక్తి గురించి ఎందుకు ఇలా మాట్లాడేసామని. సో అందుకే నేను వాళ్ళందరికీ క్షమాపణ చెప్పా బహిరంగంగా. ఇక మీదట ఎప్పుడైనా ఇలాంటి చర్చ జరిగితే మీ పర్మిషన్ తీసుకునే నేను వెళ్ళి మాట్లాడతాను, మీరు ఓకే అంటే మాట్లాడతాను అంటే. ఎక్కువ మంది ఓకే అంటే, ఎక్కువ మంది ఓటింగ్ పెట్టి బాబు వెళ్తున్నాను మరి ఓకేనా, మీకు అందరికీ ఇబ్బంది ఏం లేదు కదా, ఏ ఇబ్బంది లేదు, వెళ్ళండి బాబు, మీరు ఎలాగ ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటారంటే మాట్లాడుకోండి, గ్రంథాల దగ్గర పెట్టుకునంటే ఇట్స్ ఓకే. అది ప్రేమపూర్వక వాతావరణంలో జరిగేటువంటి చర్చ. ఏదైనా మనం చెప్పినప్పుడు కూడా అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా చక్కగా ప్రేమపూర్వకంగా చెప్దాం, ఇబ్బంది లేదు. అదే దూషణ, ద్వేషం, ఇతరుల మీద ద్వేషాన్ని నింపటం, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు. సో ఇప్పుడు యేసుప్రభు వారు సౌలు గారిని ఎంత గౌరవంగా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఈయన స్వభావం అదే, ఎందుకంటే బేసిక్గా ఆయన నేచర్ అలాంటిది. ఏమంటాడు, ప్రభువా నువ్వు ఎవడవని అడిగాడు. ఎంత అందంగా అడిగాడు చూడండి. ప్రభువా నువ్వెవడు అని అడుగగా ఆయన నీవు హింసిస్తున్న యేసు అని దర్శించాడు. అంతే, ఇంకా పౌలు గారి జీవితం మొత్తం కృంగిపోయాడు, పశ్చాత్తాపడిపోయాడు, సిగ్గుపడిపోయాడు.
అప్పుడు పొరల వంటివి రాలేక అప్పుడు అర్థమైంది ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఈ మహనీయుడు గురించే, ఈయన గురించే ఇన్ని ప్రవచనాలు రాయబడితే నేను వీటిని అర్థం చేసుకోలేకపోయాను, నేను వీటిని గ్రహించలేకపోయాను, నేను వీటిని గౌరవించలేకపోయాను అని అనుకున్నాడు. సో కాబట్టి ఆ దుష్ట స్వభావము, దుష్ట వైఖరి అతనిలో నుండి తొలగించబడినప్పుడు ఇప్పుడు క్రీస్తు ప్రేమలోకి వచ్చిన తర్వాత అతను కూడా ఎలా చూడడం మొదలుపెట్టాడంటే సమాజాన్ని, అరే ఒకప్పుడు నేను కూడా ఇలాంటి వాడినే కదా, ఇప్పుడు యూదులు నన్ను వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడు ఇతను యోధ మతంలో ఉండి క్రైస్తవులను హింసిస్తూ మళ్ళీ ఇందులోకి వచ్చి పడ్డాడు, ఆ క్రైస్తవులోకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు యూదులందరికీ పిచ్చ కోపం వచ్చేసింది. ఏది? ఆ మతం ఇచ్చిన వాళ్ళకి పిచ్చ కోపం వచ్చేసి, అరే మొన్నటి వరకు మా దగ్గర పనిచేసి ఇప్పుడు అందులో పోయావా, డబ్బుడు కమ్ముడు పోయావు నువ్వు, మరి అంటారనరా 44 ఏదని అంటది. ఇప్పుడు ఇప్పటి వరకు మా యోధ మతంలో పనిచేసావు, ఇప్పుడు సడన్గా ఇందులో జంప్ అయిపోయావు నువ్వు, క్రీస్తు దర్శించాడు అంటున్నావు, క్రీస్తు ప్రేమ రుచి చూశాను అంటున్నావు, క్రీస్తుని గురించి తెలుసుకున్నాను అంటున్నావు, అందులోకి వెళ్ళిపోయాను అంటున్నావు అని ఇంకా ఈయన మీద కూడా ఇప్పుడు ఈ హింసకులు కాస్త వాళ్ళయ్యారు, దోషకులు వాళ్ళయ్యారు, యోధ మతస్థులు హానికరులు వాళ్ళయ్యారు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలి, ఒట్టు పెట్టుకున్నాం, భోజనం కూడా తినమని ఒట్టు పెట్టుకున్నారట. అపోస్తుల కార్యాలు చదవండి, మీకు దొరుకుతుంది, తెలుస్తుంది ఆ విషయం. సౌలును చంపేంత వరకు భోజనం కూడా తినం, ఉపవాస ప్రార్థన చేసి చంపుతాం. ఏం చేసి చంపుతారంటే ఇప్పుడు పౌలు గారిని ఉపవాసం ఉండి మరీ చంపి తీరాల్సిందే, పౌలు చావాలి అని యూదులందరూ ఒట్టు పెట్టుకుని గట్టిగా పట్టుబట్టి నిలబడ్డారట. దారిలో వేసేద్దామని ప్లానింగ్స్ కూడా అవుతున్నాయి, దారిలో చంపేద్దామని. సో అలాంటి పరిస్థితికి వచ్చేసరి చివరికి నేను అదే చెప్తున్నా, నీకు మత పిచ్చి కానీ నీ క్రైస్తవ్యమా గుర్తుపెట్టుకోండి, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలనుకుంటున్న వాళ్ళు ఎవరిని ద్వేషించకండి, అందరినీ గౌరవించండి. అర్థమైందా? ఈ ద్వేషపూరిత స్వభావాన్ని నింపే ఉగ్రవాదులు ఎవరైనా మనలో కనబడితే ఆ ఉగ్రవాదులకు దూరంగా ఉండండి. ఇట్స్ ఎ క్లియర్ స్టేట్మెంట్. అర్థమైందా? ఆ ఉగ్రవాద భావజాలం కలిగినోడు ఎవడైనా సరే, వాడు క్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకుంటున్నాడైనా సరే, వాడికి దూరంగా ఉండండి, వాడు ఉగ్రవాది అయితే కనుక. ఎందుకంటే మనం ఏం ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, తీతు పత్రిక పౌలు గారి బోధ చూద్దాం ఒకసారి. తీతు పత్రిక పౌలు గారి బోధనా విధానం ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఏమనుందో అక్కడ. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు. అధిపతులకు అధికారులకు ఏమో ఉండాలట? లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుష్యులందరి ఎడల, అంటే మనుషులందరూ అంటే అది యూదులైనా కావచ్చు, గ్రీసు దేశస్థులైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది, నేను చెప్పాను కదా ఒక వీడియోలో, మా వీధిలో వెలంపేట రామాలయం దగ్గర నుంచి జెండాలు కట్టుకుంటూ వచ్చి మా వీధిలో చివరి మా ఇంటి చివరి గోడకు కూడా, ఇంటికి కంటే డైరెక్ట్ ఇంటి మీద కట్టేలే, చివరి గోడకి కట్టుకుంటూ వెళ్ళారు అని చెప్పాను కదా. సో దానికి కొంతమంది ఇంటికి రాముడి జెండాలు కట్టించుకున్నాడటండి అనే క్రైస్తవ ఉగ్రవాదులు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళతో చెప్తా, అరే రాముడి గుడి దగ్గర మీటింగ్ పెట్టించారు వాళ్ళు, దుర్మార్గులారా, మీటింగ్ పెట్టించారా ఇదే ప్రాంతంలో, వర్షం వస్తుంటే ఇక్కడ స్టేజ్ వేసుకోండి అని చెప్పి స్టేజ్ ఇచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మరి మా ఏరియాలో మరి ఏదో జెండాలు కట్టుకుంటూ పోతుంటే నేను వద్దంటే నేను ఉన్మాదిని అవుతానా, వాళ్ళు ఉన్మాదులు అవుతారా? చెప్పండి. పరస్పర సహకారం, పరస్పర గౌరవం కాదా ఇది? అవునా కదా? ఆలోచించండి. వాళ్ళు మన మీటింగ్ వాళ్ళ గుడి అరుగు మీద స్టేజ్, మళ్ళీ పక్కన ఎక్కడో కాదు. తెలుసు ఆ రోజు అందరికీ, మీరు అందరూ ఉన్నారు కదా ఆ రోజు, అదిగో ఇక్కడ సాక్షులు ఉన్నారు. అప్పుడు చిన్న పాప దేవి, అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? ఏ 6th క్లాసో 5th క్లాసో చదువుతున్నావు అంతే కదా. ఇప్పుడు 2 బిడ్డలు తల్లి అయింది. సో అంటే అప్పటికి తెలుసు, అప్పుడున్న వాళ్ళందరికీ తెలుసు, అరే ఎంత సామరస్యం కలిగి ఉంటారు వీళ్ళని. ఈ సామరస్యాన్ని పాడు చేద్దామని చూసేవాడు ఎవ్వడూ మనకు అవసరం లేదు. మనం భారతదేశంలో ఉన్నాం, మొదట మనం భారతీయులం, తర్వాత పలు రకాల విశ్వాసాలు కలిగి ఉన్నాం. ఎవరికి నచ్చిన విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతారు, కానీ మనందరం ఒకే విశ్వాసంలో ఉన్నాం. విశ్వాసం ఒక్కటే ఇక్కడ, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసం ఒక్కటే అనడానికి లేదు. ఎందుకంటే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి దేశం అంతటా. మన సంఘంలో మాత్రమే ఏమని మాట్లాడాలి? విశ్వాసం ఒక్కటే అనాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఏమనాలి? ఎవరి విశ్వాసం వాళ్ళదనాలి. ఎందుకు? అక్కడ రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. సో కాబట్టి నువ్వు ద్వేషించి, దూషించి లేదా అనేస్తే ఎవడు నువ్వు ప్రకటించే సత్యాన్ని వినడు. అలాగే వాళ్ళు నిన్ను ద్వేషించినప్పుడు వాళ్ళు చెప్పేది కూడా నువ్వు వినడానికి ఇష్టపడవు. అవునా కాదా? అవును.
సో సామరస్యపూర్వక వాతావరణంలో శాంతి సమాధానం వర్ధిల్లుతూ అక్కడ సత్యం ప్రకటింపబడితే ఎంత బాగుంటుంది. యోధ మతస్థులు దీన్ని పాడు చేశారు ఆ రోజుల్లో. అందులో ముందు పునాది వేసినాడు పౌలే. తర్వాత అందుకే అన్ని దెబ్బలు తిన్నాడు. ఈ తప్పంతా నేను చేసిన పెంటే కదా ఇది, గతంలో నేనే ఇలాగ తగలడ్డాను కదా. సో అందుకని వాళ్ళని ప్రేమిస్తూ ఏమని చెప్తాడంటే సంఘానికి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా, 3వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి, ఒక వైద్యుడు రోగిని ఏ దృష్టితో చూడాలి. ఇప్పుడు నేను వైద్యుడిని అయిపోయాను కదా, ఇప్పుడు నేను గొప్పని అయిపోయాను కదా అనే భావజాలం కాదు. ఏ దృష్టితో చూడాలి చూడండి. మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును. అంటే ఇప్పుడు లేదా అసూయ? పౌలు గారికి ఇప్పుడు కూడా ఉందా అసూయ? లేదు. ఇప్పుడు కూడా ఉంటా ఆయన క్రీస్తు ప్రేమ కలిగిన వాడు కాడు. ఇప్పుడు లేదు అసూయ ఆయనకి. ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, తప్పైతే తప్పు అంటాడు, ఒప్పు అయితే ఒప్పు అంటాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. రైట్. అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇది మన పాస్ట్ అని చెప్తున్నాడు పౌలు గారు. ఇది నాయన మన గతం ఎలా ఉండేది, మన గతంలో ఇలా బతికాం, మన గతం ఇంత దుర్మార్గంగా ఉంది, ఇంత చండాలంగా ఉంది. అక్కడి నుంచే ఇక్కడికి వచ్చావు నువ్వు, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. చూసారా, అందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమేగా. ఆ భావజాలంలో నుంచి వచ్చాం. ఇప్పుడు ఒక్కసారి ఆ భావజాలంలో ఉండగా నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు పౌలు గారు యోధ మతంలో ఉన్నారండి, ప్రస్తుతానికి యోధ మతంలో ఉన్నారు పౌలు గారు. ఎవరో క్రైస్తవుడు వచ్చాడు, స్టెఫన్ వచ్చాడు అనుకుందాం. స్టెఫన్ వచ్చి, అయ్యలారా ఇది మన విశ్వాసం, ఇలా ఉన్నాయి ప్రవక్తల గ్రంథాల్లో, ఇది సత్యం, మీరు నమ్మండి అని స్టెఫను ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? సౌలుకి సువార్త ప్రకటిస్తున్నాడు. స్టెఫన్ ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? సౌలుకి. ఇప్పుడు సౌలు, ఓహో యేసుప్రభు రక్షకుడా, యేసుప్రభువే మెస్సియానా, ఇంకొంచెం గట్టిగా చెప్పు, యేసుప్రభువే రక్షకుడు, యేసుప్రభువే మెస్సియా, అబ్బాబా చాలా బాగా చెప్పావు అని వెంటనే నమ్మేసి స్టెఫన్ భుజాల మీద ఎక్కించేసుకుని ఊరేగేసాడా? ఏం చేశాడు మరి? కొట్టండ్రా రాళ్ళతో అన్నాడు. అన్నాడా లేదా? కొట్టండి రాళ్ళతో కొట్టండి అని కొట్టి చంపేశాడు. ఈ భావజాలం ఉన్నవాడు ఇప్పుడు క్రీస్తు చేత పట్టబడ్డాడు గనుక ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? స్టెఫనుకి తెలియనిది ఏంటి, నేను తెలుసుకున్నది ఏంటి క్రీస్తులో ఉండి? స్టెఫను ఎంత గొప్పవాడో, స్టెఫను ఎంత ఔన్నత్యం కలిగిన వాడో, స్టెఫన్ ఎంత రోషం కలిగిన వాడో నాకు తెలుసు. కానీ నేనిప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి అని స్టెఫను కంటే యుక్తిగా, స్టెఫను యుక్తి లేనివాడని నేను అనట్లేదు సుమా, స్టెఫను కంటే యుక్తిగా, స్టెఫను కంటే తెలివిగా సత్యాన్ని యూదుల హృదయాలలోనికి పంపించడానికి దేవుడు ఈయన ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారికి ఉన్న పని ఏంటంటే, స్టెఫన్ గారి పని ఈయనే చేయాలి, పౌలు గారి పని ఈయనే చేయాలి. డబుల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? స్టెఫను కంటే యుక్తిగా, స్టెఫను కంటే ఎక్కువగా. పాపం స్టెఫను చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి. గొప్ప భక్తుడు, కన్నీట కరిగిన స్మృతుల్లో ఆయన్ని మొదట చూపించి నేను పాట రాశాను. గొప్ప హతసాక్షి బైబిల్ గ్రంథ చరిత్రలో. అలాంటి విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, రాళ్లతో కొట్టి చంపుతారని తెలిసినా కూడా సత్యం ప్రకటించినటువంటి మహా గొప్ప విశ్వాస వీరుడు స్టెఫను. కానీ ఇప్పుడు పౌలు గారి లెక్క వేరు, పౌలు గారి ఆలోచన విధానం వేరు, పౌలు గారి తెలివితేటలు వేరు. అమ్మో, పౌలు గారు మామూలు తెలివైనడు కాదు. ఆయన తెలివితేటల ముందు ఎవ్వడు సరిపోడు. అది అపోస్తలులే ఒప్పుకున్నారు, అంత తెలివైనడు. సో అంత చక్కగా, అంత తెలివిగా, అంత యుక్తిగా సత్యాన్ని వారి హృదయాలలో నింపటానికి కష్టపడినటువంటి యూదుల్లో నుండి వచ్చి, ఆ యూదుల్లో ఉన్న వ్యతిరేకతలు తెలిసి, ఆ యూదుల్లో ఉన్నటువంటి ఆ అసమానతలు తెలిసి, ఆ సత్యాన్ని ఆ యూదులకు తెలివిగా బోధించగలిగినటువంటి యుక్తిపరుడు ఎవరు? పౌలు మహాభక్తుడు. సో కాబట్టి పేతురు కంటే కూడా, పేతురు గారు కూడా ఒకనొక సందర్భంలో పౌలు గారి గురించి ఎలా మాడతారు? అమ్మో, అందులో కొన్ని సంగతులు గ్రహించుటకు మీకు కష్టమైనవి, తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున ఆ పత్రికలు మీకు వ్రాసి ఉన్నాడు, అంత క్యాపబిలిటీ ఉన్నాడు పౌలు అని తన సొంత పత్రికలో రాస్తాడు. ఎవరు? అపోస్తలుడైన పేతురు గారు. అంటే పౌలు గారికి ఉన్న జ్ఞానాన్ని గొప్పగా మాట్లాడతాడు. చాలా జ్ఞానవంతుడు, వివేకవంతుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు, దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. ఆయన ఎన్నుకొని ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటున్నాడని పేతురుకి అర్థమైంది. కాబట్టి పేతురు ఆ విషయాన్ని తన గ్రంథంలో ఏం చేశాడు? స్పష్టం చేసి రాసి సంఘానికి ఇచ్చాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే 3వ అధ్యాయంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వాళ్ళం,
నానా విధములైన దురాశలు మనకుండేవి, ఆ భోగాల్లోనే మనం కాలం గడిపేవాళ్ళం. దాసులం దుష్టత్వమునందు అసూయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఎవరి ఎడల ఆయనకున్న ప్రేమ? మానవులందరి ఎడల ఆయనకున్న ప్రేమ. మానవులందరి ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా మనలను రక్షించెను అంట. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఎలా ఆలోచించాలి, ఈ పావురముల వలె నిష్కపటులై పాముల వలె వివేకము కలిగి యుక్తి కలిగినటువంటి ఆలోచన విధానం కలిగి సత్య మార్గంలో ముందుకు నడిచేవారే నిజమైన క్రీస్తు ప్రేమ కలిగిన వారు. ఆ క్రీస్తు ప్రేమ మనలో ఎప్పటికీ ఉండాలి. ఎవరిని చూసినా సరే ఒకటే దృష్టితో చూడాలి. వీళ్ళందరూ దేవుని పిల్లలే, అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు మనుష్యులందరి ఎడల ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతము గలవాడే ఎదురు చూస్తున్నాడట. ఏ ఒక్కరూ నశింపవలనని ఇచ్చయింపక, ఏ ఒక్కరూ నాశనానికి వెళ్ళిపోకూడదు. అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ సత్యంలోకి రావాలి. అందరూ దేవుని జ్ఞానాన్ని బట్టి అతిశయించాలి. సో ఇది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆలోచన, ఇది ప్రభు యొక్క ఉద్దేశం ఇది. కాబట్టి దేవుని పిల్లలుగా ఎవరిని చూసినా సరే, అయ్యో నశించిపోతున్నారు, పాపంలో ఉన్నారు, వీళ్ళని పాపంలో నుండి విడిపించాలి, పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించాలి, పరిశుద్ధంగా వాళ్ళు బ్రతికేలా చేయాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, సత్యంలో నడవాలి, ఈ ఆలోచన ఉండాలి తప్ప ఎవడెలా పోతే నాకెందుకు, ఎవడు నశించిపోతే నాకెందుకు, ఎవడెలా నాశనం అయిపోతే నాకెందుకు, అది యేసుప్రభు భావజాలం కాదు. యేసుప్రభు వారు కూడా ఎక్కడ కూడా, ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తాను, కైసరకు పన్నిచ్చటం న్యాయమా కాదా అని అడిగారు ఇరికించడానికి. ఇప్పుడు యేసుప్రభుని ఏం చేయాలి వాళ్ళు? అది ఇరికించే క్వశ్చనా లేకపోతే ప్రేమతో అడిగిన క్వశ్చనా? చెప్పండి, ఏం క్వశ్చన్ అది? ఇరికించాలి. ఇక్కడ యేసుప్రభు ఒక్క మాట నేను ఎందుకు ఇవ్వాలి అంటే సరిపోయింది, అంతే. అందుకే మొత్తం ఆ రోజే కైసరు బలగాలన్నీ వచ్చేదానికి ప్లాన్ చేస్తారనమాట వీళ్ళు. సాక్షులను తీసుకెళ్ళి, సార్ కైసరికి పని వద్దు అంటున్నాడు సార్ అంటే ఇంక సువార్త ముందుకెళ్ళిన వారు అక్కడే ఆపేసి ఇంకా ఆ రోజు ఏదో చేద్దాం అన్నట్టు వస్తారు. అది సాతాను కుయుక్తి. యేసుప్రభుకు తెలీదా? అంత చిన్నోడు ఆయన. ఆయనను మాటలలో చిక్కుపరచాలని వాళ్ళ కుయుక్తి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళ కుయుక్తి ఏంటంటే యేసుప్రభు వారిని మాటల్లో ఏం చేయాలి? చిక్కుపరచాలి. ఎక్కడ వలేస్తే దొరికితే అక్కడ వలేసేసి పట్టేసి లాక్ చేసి అలా పడేయాలి ఆయన. అందుకే వచ్చిన క్వశ్చన్ ఏంటంట, బాగా ఆలోచించుకుని వచ్చుంటారు. ఏమనంటే, మనం వెళ్దాం ఒక మాట అడుగుదాం. ఏం అడుగుదాం? కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడుగుదాం. ఒకవేళ ప్రజలందరి కోసం ఇవ్వద్దు అన్నాడు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పన్ను కట్టడానికి బాధపడతా ఉన్నారు. ఇప్పుడు పన్ను కట్టడానికి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. అయ్యి బాబోయ్ నిన్ను పన్నులు వేసేస్తున్నాడు మా మీద, కట్టలేక చచ్చిపోతున్నాం అని బాధలో ఉన్నారు ప్రజలు. అది వాళ్ళకి తెలుసు. ఈయన ప్రజల పక్షపాతి, ప్రజాపక్షపాతి కాబట్టి ఇప్పుడు అలా అంటే ప్రజలకు వ్యతిరేకం చేద్దాం, ఇలా అంటే కైసరికి వ్యతిరేకం చేద్దాం, ఏదోటి చేద్దాం అని వచ్చారు వాళ్ళు. కైసరికి పన్ను ఇవ్వడం, మళ్ళీ ముందుకు పొగేస్తున్నారు. పొగ ఏమని? నీవు మోమాటము లేనివాడవనియు, నీవెవనిని లక్ష్య పెట్టనివాడవనియు మేమెరుగుదుము. బా ఏం పొగ! ఈ పొగ చూడగానే యేసుప్రభు బాబా మన మీద వీళ్ళకింత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం అస్సలు తగ్గకూడదు అని అనుకోవడానికి ఆయన కమెడియన్ కాదు కదా, జ్ఞానవంతుడు, మహాజ్ఞాని. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వచ్చిన వాళ్ళందరూ పిల్లలు. ఆయన ముందు పిల్లలు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ హృదయాలోచనలు అన్నీ ఎరిగినవాడు కదా. సో వీళ్ళు వచ్చి యేసుప్రభు వారిని, బోధకుడా నీవెవరిని లక్ష్య పెట్టని వాడవనియు, నీవు మొమాటము లేనివాడవనియు అంటే నీకు భయం లేదు, నువ్వు ధీరుడివి, వీరుడివి, సింహానివి నువ్వు. అయితే ఏంటి ఇప్పుడు కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా? నువ్వేమంటావు చెప్పు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మాయి ఎరకాటంలో పడ్డాడు, ఇటు వెళ్తే అటేసేద్దాం, అటు వెళ్తే ఇటేసేద్దాం, ఏదోలా వేసేద్దాం అని అనుకుంటున్నారు వాళ్ళు. చిక్కుపరచాలని వచ్చారని రాయబడింది గ్రంథంలో. తమ ప్రశ్నల చేత ఆయనను ఏం చేయాలని? చిక్కుపరచాలని వచ్చారట. దేవుని జ్ఞానం గలవాడు ఎప్పుడు చిక్కుపడడు, చిక్కుపరుస్తాడు. అర్థమైందా? దేవుని జ్ఞానం గలవాడు చిక్కుల్లో పడడు. మరి ఏం చేస్తాడు? చిక్కుల్లో పడేలా చేస్తాడు తప్ప చిక్కుల్లో పడ్డు. అదే దేవుని జ్ఞానానికి ఉన్న శక్తి. సో వెంటనే ఇప్పుడు ఆయన అన్నారు, మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉన్నాయని ఆయన, అది ఒకటి నాకు చూపించండి అన్నాడు. వెంటనే జేబులో తీసి ఇచ్చారు. ఇదిగా చూసుకో, ఉందా మా దగ్గర కాయిన్ ఉంది, తీసుకో చూసుకో ఇచ్చారు. నాయన దీని మీద ఉన్న రూపమును పై వ్రాతయు
ఎవరివి అని అడిగాడు. దీని మీద ఉన్న రూపం, ఈ పైవ్రాత ఎవరివి. వెంటనే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి చెప్పండి? కైసరివి. ఎవరివి? కైసరివి. ఎవరివి? కైసరివి. పక్కా కైసరివేనా? పక్కా కైసరివి. అయితే కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. చచ్చింది గొర్రె. ఇంకా అంతే, ఎవ్వడు మాట్లాడలేదు అక్కడ కైసరిని కించపరచలేదు, ఇటు దేవుడిని కించపరచలేదు. కైసరే కదా మీకు ఇచ్చింది అది. అవునండి. రాత ఎవరిది? కైసరిదే. మరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు వాళ్ళ కౌంటర్ ఏంటంటే, సమస్తాన్ని సృష్టించిన దేవుడు నువ్వు అంటున్నావు, నువ్వేమో దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు. సో అలాంటప్పుడు మరి కైసరికి పని ఇవ్వడం నువ్వు ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇస్తావా ఇవ్వ చెప్పు. మరి కలిగి ఉన్నది ఏది? నువ్వు లేకుండా కలగలేదు. యాజ్ పర్ లా నువ్వు ఇవ్వక్కర్లేదు రూల్గా అయితే. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినోడివి? పరలోకం నుంచి వచ్చినోడివి. మేమేమో భూలోకంలో రోమా ప్రభుత్వంలో ఉన్నాం. నువ్వు మా ప్రభుత్వానికి చెందినోడివి కాదు. మరి నీ బోధ ప్రకారంగా నువ్వు ఎక్కడి నుంచి దిగావు? పరలోకం నుంచి దిగావు. నువ్వు దేవుని కుమారుడివి, కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదు. నువ్వు శక్తిమంతుడివి. అబ్రహాము కంటే కూడా నువ్వు ఎప్పటి వాడివి? మొందటి వాడిని అని చెప్పుకుంటున్నావు. అబ్రహామే నీ దినము చూడాలని మిగిలి ఆశపడ్డాడట. ఎంత గొప్పోడివి నువ్వు, ఇంత గొప్పోడివి నువ్వు. మరి ఇంత గొప్పోడివైన నువ్వు మాకు చెప్పు, కైసరి పన్ను కట్టాలా కట్టదా? నువ్వు కడతావా కట్టవా చెప్పు ముందు. అంతే కదా. మరి దాని భావం అదే. కట్టమంటావా వద్దంటావా? అరశెక్కలని పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. ఇచ్చామన్నాడా వద్దన్నాడా? ఏమన్నాడు? పేతురు వెళ్ళి గేలమై ఒక చేప వస్తుంది, దాన్ని నీ పైకి, దాని నోట్లో శేకలు ఉంటుంది, తీసుకో. అరశెక్కలు నీకు, అరశెక్కలు నాకు. కట్టిపడే పన్ను మనకే. వెళ్తా మనకెందుకు తగులాట? కట్టిపడే పన్ను కట్టే వెళ్ళిపోతారు. అంతే కట్టి పంపించాడు. అసలు ఆయన అమ్మ బాబోయ్ యేసుప్రభు వారిని అర్థం చేసుకుంటే ఆ జ్ఞానాన్ని కొలవడం ఎవడిత్తరం కాదు, అంత ఎత్తులో ఉంటాడు ఆయన. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆన్ ద స్పాట్. ఇదే ప్రిపేర్ అయ్యి 3 రోజులు పుస్తకాలు చదువుకొని పరీక్షలకు వెళ్ళి రాయడం కాదు కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఎదురుగా వస్తారు, అడుగుతారు ప్రశ్న. అడిగిన ప్రశ్నకి వెంటనే ఏం చెప్పాలి? ఈయన సమాధానం చెప్పాలి. టైం ఉండదు. ఒక అరగంట ఆగే 5 నిమిషాలు వచ్చేస్తానుండు, మంచి 5 నిమిషాలు మంచినీళ్ళు దాకా వచ్చేస్తానే, కాసేపు అలాగే ఇలా వాకింగ్ చేసుకుని వస్తాను, ఆ ప్రశ్న అడిగో కదా అలా హోల్డ్లో ఉండు అంటాను. కుదరదు. స్పాట్లో చెప్పేయాలి, ఆన్ ద స్పాట్లో అయిపోవాలి అక్కడ. కానీ బాగుండాలి, యుక్తిగా ఉండాలి. అది యేసుప్రభు వారి జ్ఞానం. ఇప్పుడు పన్నిచ్చుట న్యాయమా కాదా అనగానే ఆయన చెప్పారు, మీరందరూ కైసరిని రాజుగా గౌరవిస్తున్నారు కదా, మీ రాజు కైసరే కదా, మీ రాజు కైసరే కదా. నా రాజు దేవుడు కావచ్చు, కానీ మీ రాజు ఎవరు? కైసరే. మీ అందరి రాజు ఎవరు? కైసరే. ఆ రూపం రాత ఎవరివి? కైసరవే. ఇప్పుడు నీ మనసు నిండా ఎవరున్నారు? కైసరే ఉన్నారు. పన్ను ఇవ్వాలా ఇవ్వద్దా అంటే నువ్వేమంటావు? ఇవ్వాలని అంటావు. ఇవ్వద్దని అంటావా? పన్ను నువ్వు ఇవ్వక్కర్లే అని నేను అన్నాను అనుకో, నువ్వు ఒప్పేసుకుంటావా వెంటనే? నేను ఇవ్వక్కర్లే అన్నాను ఒకసారి, నువ్వు ఒప్పేసుకుంటావా? అమ్మయ్యా యేసుప్రభు చెప్పాడు కాబట్టి ఇవ్వక్కర్లేదని. ఆ వచ్చినోళ్ళు ఇవ్వకలే ఎందుకు? యేసుప్రభు సత్యం ఉన్నతున్నట్టు చెప్పేశాడు. కైసరేవుడు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన వాడను నేను, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు. నేను దేవుని కుమారుణ్ణి. నేను ఎవరి కుమారుణ్ణి? దేవుని కుమారుణ్ణి. సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుని కుమారుడు గొప్పోడా? ఆఫ్టర్ ఆల్ ఒక రోమా సామ్రాజ్యానికి అధినేత ఈ కైసర్ గడు గొప్పోడా? అని రెచ్చిపోయి మాట్లాడడానికి ఆ యేసుప్రభు వారికి ఛాన్స్ లేదా ఏంటి? చెప్పండి. వాళ్ళు మాట్లాడితే పోయిందే ఉంది. ఎవరైనా ఏమైనా చేయగలరా ఆయన్ని? మీరు చెప్పండి. ఎవరైనా ఏమైనా చేయగలరా? టచ్ కూడా చేయలేరు ఆయన్ని. అనొచ్చు, అనలేడా? ఏమైనా కొనుక్కు రావాలా అనడానికి? ఎవడ కైసరు అదలబండే రూపాయి కూడా కట్టమని చెప్పండి వెళ్ళి అంటే ఏమైనా చంపేస్తారా? సో యేసుప్రభు అలాంటి వాడు కాదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ బంట్రోతులట, యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన బంట్రోతులు కూడా వెళ్ళి ఏమని సాక్ష్యం ఇస్తారట? అసలు ఆయన మాట్లాడినట్టు ఎవ్వడు మాట్లాడటం మేము వినలేదండి బాబు, ఏం మాట్లాడాడండి అని అక్కడికి వెళ్ళి కొట్టారట చప్పట్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళు పంపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టారట ఆ బంట్రోతులు. అప్పుడు వీళ్ళకి ఆళ్ళ మీద కూడా కోపం వచ్చేసింది. ఎరా దరిద్రులారా, మా దగ్గరికి వచ్చి పొగుతారట మీరు, అతను పొగుతారట మా దగ్గరికి వచ్చి మీరు. అసలు మిమ్మల్ని ఎందుకు పంపించాం? మేము అరెస్ట్ చేసి తీసుకురమ్మని పంపించాం. అరెస్ట్ చేసి తీసుకురమ్మని పంపిస్తే మీరు వచ్చి మాకు శోధకబుర్లు చెప్తారట మీరు అని వాళ్ళ మీద సీరియస్ అయిపోయారు. అది యేసుప్రభు వారికి ఉన్న యుక్తి, యేసుప్రభు వారికి ఉన్న జ్ఞానం, ఆయన తెలివి. ఆయన ఉన్మాది కాదు, ప్రేమ గలవాడు, తెలివి గలవాడు, జ్ఞానం గలవాడు. సో ఇప్పుడు యేసుప్రభు వారికి ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆ ఆప్షన్స్ ఏవి ఆయన వినియోగించుకోకుండా కైసర్ ఎవడు? కైసర్కి ఏం పన్ను ఇవ్వాల్సిన అవసరత లేదు. సత్యం ఏంటి చెప్పండి ఇంతకీ? యేసుప్రభు కైసర్కి పన్ను ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. పోనీ ప్రజలు ఏమైనా ఇచ్చేయాలా? రూల్గా మాట్లాడుకుంటే అంతంత పన్నులు ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. దైవానుసారంగా ఆలోచిస్తే ప్రకృతి అందరికీ సమానమే కాదా? సమానమే.
ప్రకృతి అందరికీ సమానమే. ప్రకృతి అంతటిని దేవుడు మానవులందరికీ సమానంగా పంచిపెట్టాడు. అంతేనా? పండించే పంట, ప్రభుత్వానికి పన్ను కట్టడం వేరు, ఒక వ్యక్తికి పన్ను కట్టడం వేరు. మళ్ళీ మీరు దాన్ని కలిపారు కనుక అర్థమైందా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల సొమ్ము. అఫ్కోర్స్ తినేస్తున్నారు అనుకోండి, దాన్ని పక్కన పెట్టండి. యథావిధిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అనుకున్నట్టుగా అమలు చేస్తే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పన్ను కడుతున్నామంటే మన డబ్బు మనమే మన అభివృద్ధి కోసం ఖజానాలో దాచుకుంటున్నామని అర్థం. కానీ రాజరికపు వ్యవస్థలో అలా కాదు. రాజరికపు వ్యవస్థలో రాజుకు పన్ను కడుతున్నామంటే ఆ సొమ్ము మొత్తం ఎవరిది? రాజుదే. ప్రజలకేం ఉపయోగపడదు. ఇంకా అది పక్కా రాజుకు మాత్రమే. సో ఇప్పుడు యేసుప్రభు వారు ఆ జ్ఞానం చెప్పి, అరే నాయన నువ్వెవడరు అసలు, నువ్వేదో జయించేసి ఈ రాజ్యాన్ని నీ సొంతం చేసేసుకున్నంత మాత్రాన ప్రజలందరినీ పీడించి డబ్బులు వసూలు చేసుకుంటావురా నువ్వు? నీకు ఎందుకు ఇవ్వాలి అసలు? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నీ సామ్రాజ్యమును నశింపజేయును గాక అన్నాడు అనుకోండి. వెంటనే అగ్ని దిగి ఏలియా గారు పిలిచినప్పుడు వచ్చినట్టు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చేసినట్టు ఇప్పుడు రోమ అధిపతిని, రోమ సామ్రాజ్యాన్ని మొత్తం భస్మం చేసేసింది అనుకోండి. ఏమైనా చేయగలరా? ఏమైనా చేయగలరా? సో అది యేసుప్రభు వారి పని కాదు. ఆయన ఆత్మల సంపాదన కోసం వచ్చారు. ఆయన ప్రేమతో సంపాదించాలి, అది ఆయన పరిచర్య. ఆత్మల రక్షణ కోసం వచ్చారు ఆయన, అంతే తప్ప అందరినీ దూరం చేసుకోవడానికి రాలేదు ఆయన. అందుకని అన్నారు, ఆ రూపము పైవ్రాత ఎవరివి నాయనా? కైసరివి. అయితే కైసరివి కైసరికే ఇచ్చేయండి, మీ కైసరివి మీ కైసరికి ఇచ్చేసుకోండి. మీకు అతనే రాజు. మీ హృదయాలలో రాజు ఎవరు? నేనా అతనా? మీ హృదయాల్లో ఉన్నది నేనా, అయినా రాజుగా? కైసరే, కానీ ఈయన రాజే. మరి పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా? రాజులని చెప్పుకుంటున్నాడండి, మా రాజు కైసరు ఒక్కడేనండి, ఇతడు మాకు రాజు కాదండి. వాళ్ళు వచ్చి అడిగారట, ఏమన్నా తెలుసా? నువ్వు సిలువు మీద ఏమని రాసావు? నువ్వు యూదులు రాజు అని రాసావు. మా కైసరు తప్ప వేరొక రాజు లేడు, కైసరే మా రాజు, ఇతను మా రాజు కాదు. తనను తాను రాజునని చెప్పుకున్నట్టు రాసుకో కావాలంటే, అంతే తప్ప మేము ఒప్పుకున్నట్టు రాయకు. అలా బాధ అది. ఆయన చెప్పుకున్నట్టు రాసుకో, మేము ఒప్పుకున్నట్టు మాత్రం నువ్వు రాయకు. INRI, ఐజస్ నజరేనస్ రెగ్జిరాడియం ఇడారియం. ఆ పదం అర్థం ఏంటంటే యూదుల రాజుకు నజరేయుడగు యేసు. ఆ పదాన్ని ఆయన చెప్పుకున్నట్టు రాసుకో, మేము ఒప్పుకున్నట్టు మాత్రం రాయొద్దు. మా రాజు కైసరే, కైసర తప్ప మాకు వేరొక రాజు లేడు. వాళ్ళ మనసుల నిండా కైసరే ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి నోరమేండే కైసర రాజేటి, నేను అసలు రాజుని, పరలోకం దిగి వచ్చాను, రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు కూడా ఇదే యెరూషలేముకి అడగడానికి వచ్చారు. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు, మరియ గర్భంలో జన్మించినప్పుడు, నక్షత్రం వెలిసినప్పుడు అది చూసి వచ్చారు జ్ఞానులు. నేను కదా అసలైన కింగ్ని, అతనేంటి కింగ్? అది ఎందుకు పనికిరాడు? ఆడి కింగ్ ఏంటి? నేను కదా కింగ్ని. ఆ స్వభావం యేసుక్రీస్తుది కాదు. కానీ ఆ స్వభావం ఉన్నోళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా కనబడితే కనుక, అమ్మ బాబోయ్ ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని జరిగిపోవడమే మనం. యేసుప్రభు వారి స్వభావం ఏంటంటే కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. మిమ్మల్ని మేమేమనం, ఆయన కైసరివి కైసరికి ఇచ్చేసుకోండి. కాయిన్ పట్టుకుని ఈ మాత్రం దానికి నన్ను సిక్కులు పెట్టేద్దామని వచ్చేసారు మీరు. కైసరివి కైసరికి ఇచ్చేసుకోండి, దేవుడివి దేవునికి ఇచ్చేయండి. అంతే. మాటల యందు ఆయన అగపరిచిన జ్ఞానమును చూచి చిక్కులు పెట్టుటకు వాళ్ళ పనికిరాక నిస్పృహతో నిరాశతో వెనుదిరిగిపోయిరి. అర్థమైందా? సో మనం ఎప్పుడూ కూడా ఎవరిని కించపరిచో అవమానపరిచో సత్యం చెప్పలేము. అంతే. సత్యం, ప్రేమతో సత్యం చెప్పమన్నాడు. మీరు సత్యం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి. యేసుప్రభు చేసింది అదే. ఆ స్థితిలో నుండే మనం వచ్చాం, ఆ స్థితిలో నుండే మనం ఇక్కడికి వచ్చాం. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నారు గనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు మనం అన్ని విషయాలలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఇది మన స్వభావం కావాలి, ఇది మన ఆలోచన కావాలి, ఇది మన విధానం కావాలి. అంతే తప్ప దుర్మార్గపు స్వభావంతో. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా తయారయ్యారంటే, నేను వాళ్ళని శత్రువుల బూచిలా చూపిస్తే వీళ్ళందరూ నా పక్షానికి వచ్చేస్తారు కదా, నేను హ్యాపీగా బతకొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇరు వర్గాల మధ్య గొడవలు పెట్టినోడు బాగానే ఉంటాడు, ఆ వర్గాలు నాశనం అయిపోతాయి. వాళ్ళు కొట్టు చచ్చిపోతారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు, వాళ్ళ మనసులో విషయాలు నింపేసుకుని వాళ్ళు నరికేసుకుంటారు. అది ఏ మతంలో ఉన్న మతోన్మాదైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. వాడు మనకు మేలు చేయవాడు కాడు. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దుష్టుని సంబంధి. అదే చెప్తుంది బైబిల్. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దుష్టుని సంబంధి. మీ మనస్సులో విషాన్ని నింపుతున్నవాడు, మీ మనస్సులో విషాన్ని నాటుతున్నవాడు, వాడు దుష్టుని సంబంధి. అందుకే పౌలు ఎంత ప్రేమ గలవాడంటే, తర్వాత చూడండి రోమాపత్రిక 9వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయము
నాకు బహుదుఃఖమును, మొదటి వచనం, రోమాపత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం, నాకు బహుదుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకంటే పూర్వ మతం వారాళ్ళు, యోధ మతం వాళ్ళు, యూదులు. ఈయన మతం కాదు ఇది, ఈయన మార్గం వేరు, వాళ్ళ మతం వేరు. వాళ్ళు యూదులు, యోధ మతంలో ఉన్నారు, ఈయన క్రీస్తు మార్గంలోకి వచ్చేసాడు. రైట్. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చూసారా ఎంత 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 ప్రేమ వ్యక్తపరిచారండి ఆ యూదుల మీద, ఆ యోధ మతం మీద. కానీ వాళ్ళు ఆ ప్రేమ కనపరచలేదండి. ఈయన చంపాలని చూశారండి వాళ్ళు. తెరువబడిన హృదయాలు, తెరవబడని హృదయాలు అవి. ఈయనదేమో తెరువబడిన హృదయం, వాళ్ళదేమో తెరువబడని హృదయం. ఈయనకేమో క్లియర్ పిక్చర్ కనబడుతుంది. ఒక గిరిగీసుకుని నూతులో కప్పలా బతకట్లేదు. విశాల దృక్పథంతో, బ్రాడ్ మైండ్తో ఉన్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. ఆయనది విశాల దృక్పథం. ఎంత విశాల దృక్పథం అంటే వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని ఏదో విధంగా రక్షణలోకి నడిపించడానికి, చూడండి అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడట? యోదయ అంటే యూదులు ఎక్కువ ఉన్న ప్రాంతం నుండి వచ్చాడు. అతడు మా యొద్దకు వచ్చి పౌలు బెల్ట్ తీసుకున్నాడట. పౌలు గారి యొక్క బెల్ట్ తీసుకున్నాడట. పౌలు గారిని అడిగి బెల్ట్ తీసుకున్నాడట. చేతులు కాళ్ళు కట్టేసుకున్నాడట. యెరూషలేములో యూదులు, ఎవరు యూదులు అంటే ఏ మతంలో నుండి అయితే పౌలు బయటకు వచ్చాడో ఆ మతానికి చెందినటువంటి యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఎలా బంధిస్తారు? బంధించి మళ్ళీ ఎవరి చేతికి అప్పగిస్తారు? అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెప్తున్నాడట. సేమ్ యేసు ప్రభువుకు జరిగినట్టే జరిగింది. యేసు ప్రభువును సొంత యూదులే, సొంత జాతి వారే నేరారోపణ, నిందలు మోపి, నేరాలు మోపి ఎవరి చేతికి అప్పగించారు? అన్యజనులు, రోమీయుల చేతికి అప్పగించారు. యూదులకు అన్యజనులు ఎవరు? రోమీయులు. రోమీయులకు అన్యజనులు ఎవరు? యూదులు. అర్థమైందా? నీకు అన్య భాష తమిళ్, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, ఇటీసీ 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 ఏముంటుంది ఇంకా, అవన్నీ నీకు ఏ భాషలు? అన్య భాషలు. వాళ్ళందరికీ తెలుగే భాష, అన్య భాష. అర్థమైందా? మనకి మన పక్కనున్న రాష్ట్రాల్లో భాషలు అన్య భాషలే, వాళ్ళకే మన భాషలు అన్య భాషలు. మనకు ఆ పక్కనున్న రాష్ట్రాలన్నీ అన్య రాష్ట్రాలు, అన్య రాష్ట్రాలు అంటారు వాటిని. వాళ్ళకి మనం ఏ రాష్ట్రం? అన్య రాష్ట్రం. అన్య భాష, అన్య రాష్ట్రం, అన్యజనులు అనే పదాలు ఏం భూత పదాలు కాదురా నాయన. మన ఒక ఆయన అంటాడు, ఏయ్ మమ్మల్ని అన్యజనులు అంటారేటి అంటాడు. అన్యజనులు అంటే అది భూత పదవో చెడ్డ పదవో కాదు. ఒకసారి మా ఫ్రెండ్ కూడా అన్నాడు నన్ను, అరే ఈడు మనల్ని అందరినీ అన్యజనులు అంటాడు రా అన్నాడు. నేను ఎప్పుడో ప్రసంగంలో విన్నాను రా, అరే మమ్మల్ని అన్యజనులు అంటావు కదరా నువ్వు అన్నాడు మా ఫ్రెండ్ ఒకడు. అప్పుడు నేను అన్నాను, అరే అన్యజనులు అంటే అర్థం ఇదిరా నాయన. రాజేష్ అని ఉంటాడు మా ఫ్రెండ్, వాడు అన్నాడు అనమాట, అన్యజనులు అంటే అర్థం ఇదిరా. అన్యజనులు అంటే నువ్వు అంటరానోడను కాదురా పరికమాలోడా, నేను అన్నది అర్థం చేసుకుని చావు, మన నా ప్రసంగాలు విన్నాను నాగేస్తున్నావు నువ్వు కౌంటర్లో అని చెప్పానమాట. సో అన్యజనులు అంటే మన భాష కానివారు, మన మార్గం కానివారు, లేదా మతం కానివారు, మన జాతి కానివారు, మన దేశం కానివారు, మన రాష్ట్రం కానివారు, మన జిల్లా కానివారు, ఇలాగే ఎక్కడికక్కడ మన కుటుంబం కానివారు కూడా మనకి వేరే కుటుంబం అంటాం, వేరే లేదా పరాయి కుటుంబం. సో అలాగా మన అన్న భావన వచ్చినప్పుడు వేరే అని చెప్పేటప్పుడు ఈ పదాలు వాడుతుంటారు. రైటా? రైట్. ఇప్పుడు యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి ఎవరికి అప్పగించారట? అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పేశాడట. ఎవరికి చెప్పేశాడు? పౌలు భక్తుడికి చెప్పేశాడు. పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుడికి ఈ ప్రవక్త ద్వారా, అగబు అని ప్రవక్త ద్వారా చెప్పేశాడు. అప్పుడు ఆ మాట విన్నప్పుడట పౌలును ప్రేమించే వాళ్ళందరూ మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళొద్దని బతిమాలుకున్నాం. కానీ ఆయన, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనినందున మేము ప్రభు చిత్తము జరుగును గాకని ఓరకుంటిమి. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. ఇంకా అక్కడ నుంచి అందరూ కలిసి యెరూషలేముకు వచ్చినప్పుడు 17వ వచనం చూడండి. సహోదరులు సంతోషముతో మమ్మల్ని చేర్చుకున్నారు. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన
వాటిని వివరముగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి వాళ్ళొక సలహా ఇచ్చారట. 20వ వచనం జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటట? సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. చాలామంది యూదుల్లో ఏమయ్యారు? విశ్వాసులయ్యారు. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు, ఇంకా ఆ ఆచారాల పట్ల వాళ్ళకి ఆ జబ్బు తగ్గలేదు. అయితే అన్యజనులలో ఉన్నటువంటి యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, చూడండి మళ్ళీ ఏమంటారు? మనలోకి వచ్చిన యూదులు, అన్యజనులలో ఉన్న యూదులు, రెండు వర్గాలైనవి. మళ్ళీ క్రీస్తులోకి వచ్చిన యూదులు ఉన్నారు, క్రీస్తులోకి రాని యూదులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏ జనులు అంటాడు? మళ్ళీ అన్యజనులైన యూదులు అంటాడు. మళ్ళీ ఏంది విచిత్రం ఆ భాష అంతే. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యొద్దనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నువ్వు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టాలని నువ్వు బోధిస్తున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. అంటే అలాగా చెడ్డ వర్తమానం పుట్టించేశారనమాట జనాల్లో. ఆ పౌలు అనేవాడు వస్తాడు, వాడు మాట వినకండి, వాడు సున్నతి వద్దంటున్నాడు. ఆ పౌలు అనేవాడు వస్తాడు, వాడు మాట వినకండి, వాడు ధర్మశాస్త్ర ఆచారాలు వద్దంటున్నాడు, మోషేను వదిలేయమంటున్నాడు. ఇంక చూడండి, జనం పుట్టిందంటే పురుగులు పెట్టేసింది కదా, ఇంకా వినేవాళ్ళు ఏముండవు. ట్రోల్ చేయండి. ఏమన్నాడట? సున్నతి వద్దన్నాడట. ఇంకేం వద్దన్నాడట? పౌలు గారిని మోషేని విడిచిపెట్టేమంటున్నాడట. ఇంకేం వద్దంటున్నాడట? ధర్మశాస్త్ర ఆచారాల పద్ధతులు వద్దంటున్నాడట. ఇంకేమన్నా అంటున్నాడా? అన్నాడు, అనలేదు, మనం ఏదో మనం పెట్టేద్దాం. అంటే పోతే ఏముంది, మనం ఏం చేద్దాం? పెట్టేద్దాం. మొన్న ఒకటి చూసి నవ్వుకున్నాను. పాత పాటలు ఉంటాయి కదా, నా యేసయ్య అని ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ నాకు పాత పాటల మీద పెద్ద అవగాహన లేదు. నేను రాసుకున్న పాటలు, మన సంఘాల్లో పాడే పాటలు తప్ప పాత పాటలు పెద్దగా నేను పుట్టుకు నుంచి పాటలు పాడుకుంటూ ఉన్నాను. అయితే నాకు అవగాహన ఉండేది పూర్వపు పాత పాటల మీద, ఎవరో భక్తులు రాసిన పాటల మీద. సో బైబిల్ మీద అవగాహన తప్ప పాత పాటల మీద అవగాహన లేదు. ఆ పాట ఏంటిది? యేసయ్య అని పదం వస్తుంది అక్కడ. కానీ నేను హైదరాబాద్లో ఆ పాట పాడుతూ దేవా అన్నాను. యేసయ్య అన్న పదం వచ్చే చోట దేవా అంటే కొంతమంది ఇగో ఈ టైపే. చూసారా, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి అక్కడ యేసయ్య అని ఉంటే ఏమన్నాడు? దేవా అన్నాడు. బాబా ఏ విజ్ఞానం. అసలు ఎలా ఉందంటే అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుంది వాళ్ళకి. వాళ్ళే అక్కడ యేసయ్య అని మాత్రమే అనాలి. లిరిక్స్ అలాగే రాశారు. లిరిక్స్ ఏమైనా పరలోకం నుంచి వచ్చినాయండి? నాకు అర్థంగా అడుగుతాను. మనిషి రాయలేదా చెప్పండి? లిరిక్స్ ఏమైనా పరలోకం నుంచి వచ్చినాయా? మనిషి రాశాడా? మనిషి రాశాడు. ఇప్పుడు యేసయ్య అని అన్న చోట దేవా అని పాడకూడదా? తప్ప అది? తప్పేం కాదు కదా. ఎందుకంటే నా దేవా అని ఉందా లేదా బైబిల్ గ్రంథంలో? ఎబ్రీ పత్రికలో దేవుడే ఏమని పిలిచాడట? దేవా అని పిలిచాడట. తన కుమారుని గురించి రాయబడిందని పౌలు భక్తుడు చెప్తాడు. ఏమని పిలిచాడట అక్కడ? దేవా అని పిలిచాడట. సో ఈ దేవా అన్న పదాన్ని యేసయ్య అన్న పదానికి రీప్లేస్గా వాడుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను, వాడుకోవచ్చు. నేను పాడుతూ నాకు లిరిక్స్ మీద నాకు నిజంగానే పూర్తిగా అవగాహన లేదు. కొన్ని పాటలు నాకు పూర్తిగా రావు. ఎందుకంటే పాత పాటల మీద అంత అవగాహన ఉన్నవాడిని కాదు. ఇంకా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని పాటలు కూడా నేను నేర్చుకోవాలా. నాకు అన్ని పాటలు రావు కూడా. నేను ఏవైతే పాటలు రాసుకున్నానో అవి మాత్రమే బాగా పాడగలను. నేను కూడా రాసిచ్చాను, దాదాపు ఒక 50-60 పాటలు రాసిచ్చాను క్రైస్తవ సమాజానికి. అవి పాడుకునేవాళ్ళు. దేవా నా జీవితం మీద కొని సొంతం చెల్లి నేను పాడిన పాట అయితే వేల మంది క్రైస్తవులు పాడుకుంటూ ఉన్నారు ఇప్పటికీ. అందులో వాళ్ళు ఏదో చిన్న తప్పు పాడారు అనుకోండి, నేను దాన్ని పట్టేసుకుని పీకేసి నేను ఇలా రాశాను కదా, నువ్వు అలా ఎందుకు పాడావు అంటానా? భావం సరిపోతే ఏం చేస్తాను? ఒప్పేసుకుంటాను. భావం సరిపోతే ఒప్పుకుంటాను నేను. అక్కడ భాష కాదు ముఖ్యం. ఏం ముఖ్యం? భావం ముఖ్యం. ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు. పక్కగా రాసి పెట్టుకోండి, ఉగ్రవాదులు అన్నాడని రాసుకోండి. ఇంకొక 100 వేస్తారు ట్రోలింగ్స్ నా మీద. ఐ డోంట్ కేర్ ఎనీబడి. అసలు పట్టించుకోండి ఇలాంటి వాళ్ళని. సో ఇలాంటి ఏ స్వభావం ఇది? ప్రతి దాన్ని బోతద్దులో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకి అబ్బాబా దొరికిపోయాడంటే ఏం దొరికిపోయాను? ఎక్కడ దొరికిపోయాను? ఏ స్వభావాలండి ఇవి? ఎంత దుర్మార్గపు స్వభావాలు ఇవి. సో అలా ఉంటారు. సరే, వారందరూ ఉన్నట ఇంకా నువ్వు సున్నతి వద్దంటున్నావని లేకపోతే ఇంకేదో వద్దంటున్నావని నీ మీద రకరకాలు చేస్తున్నారు. యాక్చువల్లీ పౌలు గారి ఆలోచనలో సున్నతి వద్దనే చెప్తున్నాడు, కానీ మోషేను వదిలేయమని చెప్పలేదు. సున్నతి వద్దన్నాడు తప్ప మోషేను వదిలేయమని చెప్పలా. సున్నతొద్దు, సున్నతో పని ఇంక లేదు, అయిపోయింది, దాని గొడవ లేదు. హృదయ సంబంధమైన సున్నతి తప్ప శరీర సంబంధమైన సున్నతి అవసరం లేదు. మీ పిల్లలకు సున్నతి చేయాల్సిన పని లేదు. దాన్ని మీరు మ్యాండేటరీగా తీసుకోకండి. ఇప్పుడు సున్నతి పొందావా, దాన్ని పోగొట్టుకోకు. పొందలేదా, నీకు సున్నతి కోసం ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి క్రిస్టియానిటీలో లేవు. యోధ మతం వేరు, క్రిస్టియానిటీ వేరు. యోధ మత ఆచారాలు వేరు, క్రిస్టియన్ సిద్ధాంతాలు వేరు. అది మాత్రం పౌలు గారి బోధ. ఎప్పుడైతే ఇలాంటి దృఢమైన బోధ చేస్తున్నాడో వాళ్ళందరూ విన్నారంట. అన్యుల్లో నుండి వచ్చిన యూదులు కక్ష కట్టేశారు ఈయన మీద. అదే అగపు ప్రవక్త చెప్పాడు, నేను కాళ్ళు చేతులు కట్టేసి బంధించేస్తారు, పీకల దాకా నీ మీద కక్ష ఉంది, నువ్వంటే వాళ్ళకి నచ్చట్లేదు, నీ పేరు వినబడగానే వాళ్ళు ఉగ్రులైపోతున్నారు, మరి ఏం చేద్దాం?
అని అన్నారట. అప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తాడంటే వాళ్ళను రక్షించడం కోసం, యూదులకు యూదుని వలే ఉంటిని అన్నాడు కదా, ధర్మశాస్త్రము గలవారికి ధర్మశాస్త్రము గలవాడనైతిని, ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివాడనైనట్టుగా ఉంటుంది, బలహీనులకు బలహీనుడనైతిని. పౌలు గారి యొక్క ప్రేమ, ఒకనిని ఏ విధము చేత నేను ఒకనిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనైతిని. దీనికి బాగా చండాలపు భావజాలు ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అయితే వ్యభిచారులను రక్షించడానికి వ్యభిచారం అవుతాడా, దొంగలను రక్షించడానికి దొంగ అవుతాడు. ఎంత దరిద్ర స్వభావం అండి ఇది. లోపల ఏముందనమాట, ఇప్పుడు బాగా బురద పెరిగిపోయింది. బురద పెరిగిపోయినాడు కదా అలాంటి మాటలు. పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్ని పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోవాలి, దానికి కూడా నెగిటివ్ కోణంలో అర్థం చేసుకొని, అంటే వ్యభిచారిని రక్షించడానికి వ్యభిచారం అవుతాడా అన్నాడు అనుకోండి, ఏమనాలి? వ్యభిచారిని రక్షించడానికి వ్యభిచారం అవ్వాలా? వ్యభిచారిని కూడా సత్యం చెప్పి ప్రేమతో ఏం చేయొచ్చు? రక్షించవచ్చు. దూషించకుండా, నువ్వు వ్యభిచారివి అనకుండా సత్యం చెప్పి ప్రేమతో రక్షించవచ్చు. దానికి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు కదా. ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి అది. ఇప్పుడు యూదులకు యూదుని వల్లే ఉంటుంది అంటే నేను కూడా యూదున్నే అన్నట్టుగా వ్యవహరించాడు. అది యాక్టింగే, ఎందుకంటే ఆయనకి అవేవి పట్టవు కానీ యాక్టింగే. అంటే ఇప్పుడు పౌలు గారు యాక్టింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, తప్పలేదు, అందులో నుంచే వచ్చాడు ఆయన. సో ఏం చేశాడు ఇప్పుడు ఆయన యాక్టింగ్? చూడండి, అక్కడ అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారాల చొప్పున నడవకూడదనియు నువ్వు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టాలని నువ్వు బోధిస్తున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విన్నారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కావున మనం ఏం చేద్దాం అనే ప్రశ్న వచ్చిందట ఇప్పుడు వాళ్ళందరికీ. అంటే ఎవరు వీళ్ళందరూ? విశ్వాసులైన యూదులు. అక్కడున్న యూదులు ఎవరు? పౌలు గారి మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అన్యజనులైన యూదులు, అంటే విశ్వాసము లేని యూదులు, ప్రభువును నమ్మని యూదులు, క్రైస్తవ్యంలోనికి రాని యూదులు. రైట్ రైట్ ఇప్పుడు చూడండి, కాబట్టి మేము నీకు సలహా చెప్తాం, అలా చెయ్యి. పౌలు గారి మనసులో పుట్టింది కాదు ఇది, వాళ్ళు చెప్తున్నారట ఈ సలహా. మేము చెప్పే సలహా చొప్పున నువ్వు చెయ్యి. ఏం చేయమంటారు? చూడండి, మొక్కుబడి ఉన్న నలుగురు మనుష్యులు మా యొద్ద ఉన్నారు. పాజిటివ్ మైండ్ సెట్ అనమాట, పాజిటివ్ మైండ్ సెట్ ఇది. మొక్కుబడి ఉన్న నలుగురు మనుష్యులు మా యొద్ద ఉన్నారు, నువ్వు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా నువ్వు శుద్ధి చేసుకో. అసలు అవసరం లేదా ఆచారం? ఈయనకి శుద్ధి ఆల్రెడీ క్రీస్తులో అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన శుద్ధి ఆచారాదులు ఈయనకి అవసరం లేదు. అదే హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా రాస్తాడు పౌలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు శుద్ధి ఎలా చేసుకుంటున్నాడు? నిజంగా చేసుకుంటున్నాడా యాక్టింగే పౌలు గారిది? నో డౌట్ యాక్టింగే అది. కానీ నువ్వు ఏం చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి? శుద్ధి చేసుకొని వారు తలక్షౌరం చేయించుకోవడానికి అయ్యే తగులుబడి నువ్వు పెట్టుకో. పెట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదనియు నువ్వు ధర్మశాస్త్రము గైకొని ఈ యథావిధిగా, అంటే ఎప్పటి మాదిరిగా నడుచుకుంటున్నావని తెలుసుకుందరు. యథావిధిగా, యథావిధి, కానీ ఆయనకి విధ ఎప్పుడో పక్కన పెట్టేశాడు. ఆ ఆచారాలు బలులు అవన్నీ ఎప్పుడో పక్కన పెట్టేశాడు. అవన్నీ ఇంకా ఈయన కాదు, యోధ మతంలో లేడు ఈయన. యోధ మతాన్ని వదిలేశాడు, క్రీస్తులోకి వచ్చేసాడు. క్రీస్తు మార్గంలో ఉన్నాడు ఈయన. ఎప్పుడైతే దర్శనంలో పట్టబడ్డాడో అప్పటి నుంచి ఎవరి మార్గంలో ఉన్నాడు? క్రీస్తు మార్గంలో ఉన్నాడు. కానీ ఇదిగో నీ సువార్తకు ఆటంకాలు కలుగుతాయి, వాళ్ళు ఇలా చేద్దామని నిన్ను ఇలా సంఖ్యలతో బంధించి తాళ్లతో కట్టేద్దామని అగపు చెప్పాడు కదా. సో వాళ్ళు అలా ఉన్నారు. మా మాట విను ప్లీజ్, కొంచెం మా మాట విను. నువ్వు తగులుబడి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళు, వాళ్ళ మొక్కుబళ్ళకు నువ్వు అయ్యే ఖర్చు పెట్టుకో, నువ్వు తీసుకుని ఎందుకంటే నువ్వు కొంతకాలం పాటు వీళ్ళని సత్యంలో నడిపించాలంటే నువ్వు కొంచెం తగ్గాలి పౌలు భక్తుడా. అందుకని నువ్వేం చేయాలట? తలక్షౌరం చేయించుకున్నట్టుకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదని నువ్వు ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి ఇలా చేద్దాం, వారు విగ్రహాలు కల్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వాన్ని మానాలని నిర్ణయించి వారికి వ్రాసామని చెప్పారు. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదామని తెలిపాడు. ఎన్ని దినాలు ఉన్నాడట అక్కడ? 7 దినాలు ఉన్నాడట. ఎన్ని దినాలు చేసినట్టు? అది 7 దినాలు చేసినట్టు ఆ శుద్ధి కార్యక్రమాలు. అసలు ఆయన విశ్వాసం అదా? ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ చెప్పండి క్రైస్తవులారా, ఆయన విశ్వాసం అదా? కాదు. కానీ యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వలె ఉంటుంది అన్న మాటలోని ఆంతర్యం ఇది. అంత ప్రేమ అండి ఆత్మల రక్షణ కొరకు పౌలు భక్తుడికి. ఎందుకంటే తాను చూశాడండి, నశించిపోయే వాళ్ళని చూశాడు, పాపలో పడి కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని చూశాడు, పవిత్రత లేకుండా బ్రతుకుతున్న వాళ్ళని చూశాడు. కాబట్టి అందరితో మంచిగా పోదామని అనుకున్నాడు తప్ప ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ఇబ్బందికి గురి చేయలేదు. ఒకప్పటి అతని ప్రవర్తన అలాగే ఉండేది. కానీ క్రమక్రమంగా ఆయనలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది, జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది. హృదయ రహస్యములు ఎరిగిన దేవునికి ఎలా ఉంటే ఇష్టమో ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే జ్ఞానము కలిగి యుక్తి కలిగి ప్రభు మార్గంలో ముందుకు నడిచాడు. ఉగ్రవాద భావజాలం దయచేసి ఎవరిలోనూ పెట్టుకోవద్దు. నేను మరలా చెప్తున్నాను, ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దయచేసి ఎవరిలోనూ ఉగ్రవాద భావజాలం పెట్టుకోకండి. మనుషుల్ని మనుషులుగానే చూడండి, దేవుని పిల్లలుగా చూడండి.
వాళ్ళు సత్యంలోనికి రావాలన్న మంచి మనసుతో చూడండి. అందరూ బాగుండాలని కోరుకోండి. మొదట మనం భారతీయులం, తర్వాత మనకు ఊహ తెలిసిన తర్వాత మనకు నచ్చిన మతాన్ని మనం ఎంచుకుంటున్నాం. అవునా? పుట్టుకతోనే మనకి ఏ పౌరసత్వం వచ్చింది? లోక సంబంధంగా భారతీయ పౌరసత్వం వచ్చింది. సో కాబట్టి జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాం, వందే మాత్రం పాడుతున్నాం, జనగణమన పాడుతున్నాం, అందరితో కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జ్ఞానము కలిగి వివేకము కలిగి అందరినీ గౌరవిస్తూ మీ విశ్వాసంలో మీరు కొనసాగండి. వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతారు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఒక్కవేళ ఎవరైనా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుందాం. లేదా ఏ వ్యక్తి అయినా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి వరకు మాత్రమే తప్పు పడుతూ బుద్ధి చెప్పాలి. అంతే తప్ప ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని అంతటినీ మనం అనడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే అందరూ అలాంటి వాళ్ళు కారు. చాలామంది మంచోళ్ళు కూడా ఉంటారు. అదే అంటాను నేను, అన్ని మతాల్లోనూ అన్ని మార్గాల్లోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసేందుకు కుటుంబాన్ని అంతటినీ నిందిస్తామా? నిందించకూడదు. అబ్షాలోము తప్పు చేశాడని దావీదుని అనకూడదు. సమూయేలు కుమారులు తప్పిపోయారని సమూయేలుని అనకూడదు. సో కాబట్టి ఎవరిది వాళ్ళదే. తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా, పులియవు అన్నాడు కదా. సో కాబట్టి జాగ్రత్త కలిగి, యుక్తి కలిగి, జ్ఞానం కలిగి సత్యం కొరకు నిలబడదాం, సత్యంలో నిలబడదాం, సత్యం కొరకు పోరాడదాం. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మీకు అనుగ్రహించి అనేక మంది మూసుకుపోయిన నేత్రాలు దేవుడు తెరుచునుగాక, సత్యములో అనేకులను నడిపించునుగాక. చూడండి, క్రైస్తవ్యంలో మోసం చేసేవాళ్ళు, చిల్లర పనులు చేసేవాళ్ళు, చీటర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఉన్మాదులు అసలు ఆలోచన చేయరు. మీరు చేసుకుంటారు, ఆయన అలా చూసి చూడనట్టు ఊరుకుంటా ఉంటారు. మనం మాట్లాడామంటే మనకు బడి ఏడుస్తుంటారు. కానీ ఎన్ని వేల మంది మోసపోతున్నారో వాళ్ళ మాయలో పడి, ఆ అజ్ఞానంలో పడి, ఆ దుష్ట ఆలోచన విధానంలో పడి. కాబట్టి మన ముందున్నటువంటి ఎన్నో పోరాటాలు, ఈ పోరాటాలన్నిటిలో దేవుడు మనకు విజయం ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్.